ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నాతోటి సహోదరులకు సహోదరులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు నామములో వందనాలండి. నేటి దినాన మనము ఏలియా గురించి నేర్చుకుందామండి. మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఏలియా గురించి. అమ్మ, ఏలియా గురించి ఎంతమందికి పూర్తిగా తెలుసు? తెలియకపోవచ్చు. ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఏలియా చరిత్ర అని మీరు ఎలాగైనా సహజంగా మనందరము ఏలియా అంటామండి. వాస్తవానికి ఆయన పదం ఏంటంటే ఏలియా అని పలకాలన్నమాట. ఏలియా బైబిల్లో అలాగే రాయబడింది. మనం ఏలియాని మాట్లాడుతూ ఉంటాం. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు, యెహోవా నా దేవుడు అని అర్థమండి. ఏలియా అంటే యెహోవా నా దేవుడు. యెహోవా నా దేవుడు అని అర్థమండి. బైబిల్లో ఏదైనా ఒక ప్రవక్త గురించి దేవుడు పరిచయం చేయాలంటే అతని బ్యాక్గ్రౌండ్, అతను ఏంటో, అతని వృత్తి ఏంటో, అతని తల్లిదండ్రులు ఎవరో, అతని వంశం ఏమిటో, అతని హిస్టరీ ఏంటో అవన్నీ కూడా దేవుడు, లేకపోతే ఆ ప్రవక్త గురించి ముందుగా ప్రవచనాలు ఇవన్నీ ఉంటాయండి. కానీ ఈ యొక్క ఏలియా గురించి మాత్రము దేవుడు అటువంటి పరిచయాలు ఏమీ లేవు. ఏలియా యొక్క తల్లిదండ్రులు ఎవరో రాయబడలేదు, అన్నదమ్ములు ఎవరో రాయబడలేదు, అతను ఏ వృత్తి చేసేవాడో రాయబడలేదు, ఏ వంశస్థుడో రాయబడలేదు, ఏ గోత్రీకుడో రాయబడలేదు. వీరి గురించి మరి అలాగ ఆలోచన చేసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే అయితే ఇతనికి పుట్టుక లేనివాడు కావాలనుకుంటాం. పుట్టుక లేనివాడు కాదు అంటే ఏదో దేవదత్తలు అంటేవాడు కాదు. అతను కూడా మన వంటి మనుష్యుడే అని యాకోబు చెప్పారు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో ఏలియా కూడా మన వంటి మనుష్యుడే అన్నాడు అని ప్రార్థన చేస్తే వర్షం ఆగింది అని యాకోబు ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. ఏలియా కూడా మన వంటి మనిషి అని. కాబట్టి ఏలియాను గురించి దేవుడు రాయించినటువంటి ఒకే ఒక వచనం, అందులోనే పరిచయము చేసేసాడు దేవుడు. ఆ ఒక వచనంలోనే ఆయనకి అప్పగించిన పని కూడా ఉంది, ఆయన చేసేసిన పని కూడా ఉంది. ఒకే ఒక వచనం. ఈ ఏలియా చరిత్ర 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం వరకు ఉంటుందండి. ఏలియా చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ రాజులు 2వ అధ్యాయము 11వ వచనం వరకు. ఇంత నుంచి ఇంతవరకు కూడా అంటే అది పెద్ద స్టోరీ కూడా కాదు. చాలా తక్కువ అధ్యాయంలోనే వీళ్ళు ఇలా కనపడి అలా మాయమైపోయినట్టుగా ఉంటుంది అనమాట. కానీ ఆయన రగిలించినటువంటి విప్లవం, ఉద్యమం సామాన్యమైనటువంటి ఉద్యమం ఏమీ కాదు. మనం జాగ్రత్తగా ఈయన గురించి మనం ఆలోచన చేస్తే ఈయన గురించి దేవుడు ఎలా పరిచయం చేశాడో చూద్దామండి. ఏలియాను గురించిన పరిచయం. ఏలియాను గురించి గురించిన పరిచయం 17వ అధ్యాయం 1వ వచనం చూద్దామని. అక్కడ అంతటా గిలాదు కాపురస్తుల సంబంధించిన తిష్బీయుడైన ఏలియా అన్నాడు. అంటే ఈ గురించి 2 మాటలు చెప్పాను నేను. ఒకటి గిలాదు కాపురస్తుడు, రెండో మాట తిష్బీయుడు. గిలాదు అనేటటువంటి
పట్టణంలో తిష్బియా అనేటటువంటి ఒక ప్రాంతంలో ఈయన నివసించేవాడు అని అంత మాత్రమే రాయబడిందండి. ఈ గిలాదు అనేటటువంటిది ఒక అడవి ప్రాంతం. ఆ అడవి ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి అని మాత్రమే రాయబడింది. మనం ఈ గిలాదు గురించి మనం ఆలోచన చేస్తే, గిలాదు అనే మాటకు అర్థం ఏంటంటే కరుకైన రాయి అని అర్థం అంటారు. గిలాదు అంటే ఏంటమ్మా? కరుకైన అంటే నిఘంటువులో ప్రతి మాటకి అర్థాలు ఉంటాయండి. నేను చెప్పిన అర్థాలు కావు, నిఘంటువులో ఏం రాయబడిందో అదే నీకు చెప్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఈ తిష్బియా అనే మాటకు కూడా అర్థం ఉంది. తిష్బియా అంటే త్రిప్పువాడు అని అర్థం అండి. తిష్బియా అంటే త్రిప్పువాడు. గిలాదు గురించి పాత నిబంధనలో మొట్టమొదటిసారిగా ఎక్కడ కనపడుతుందంటే, యాకోబు తన అన్నయ్య ఏసావుకు భయపడి పారిపోయినప్పుడు ఈ గిలాదు అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ గిలాదు అనే ప్రాంతంలో ఆయన ఒక బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేసినట్టుగా రాయబడిందండి. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయం 55వ వచనంలో ఆ మాట రాయబడిందండి. యాకోబు బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించాడట, ప్రార్థన చేశాడట గిలాదులో. రెండవసారిగా ఈ గిలాదు గురించి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, గిలాదులో గుగ్గిలము లభిస్తుందట. గుగ్గిలం, ఇప్పుడు మనం గుగ్గిలం అంటే మనం దోపాలు వేయడానికి వాటికి వాడుతూ ఉంటారు. అది పూర్వం ఆ గుగ్గిలాన్ని వైద్యంగా వాడేవారు. రోగాలకి ఔషధంగా గుగ్గిలముతో చేసిన మందులు వాడేవారు అనమాట. అలాగా అది ఒక అడవి ప్రాంతం కనుక అక్కడ ఈ ఔషధాలు, ఈ గుగ్గిలపు గనులు దొరికేవన్నమాట. ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో, అలాగే ఇర్మియా గ్రంథంలోనే 46వ అధ్యాయం 11వ వచనంలో మనకి గిలాదులో గుగ్గిలము దొరుకును అనే మాట రాయబడిందండి. అలాగనే ఈ గిలాదులోనట పశువులకి మేత సమృద్ధిగా దొరికేదటండి. అడవి ప్రాంతం కాబట్టి అక్కడ గడ్డికి కొద ఉండదు అనమాట. పశువులు ఉన్నవాళ్ళు, మేకలు ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మేకలు మెప్పుకునేవారు ఉండేవారు అనమాట. పశువులు మెప్పుకునే వాళ్ళు ఉండేవారు. ఎందుకంటే అక్కడ అడవి ప్రాంతం కనుక బాగా ఆహారం మేకలకు సమృద్ధిగా దొరికేది. ఈ విషయం పరమగీతాల్లో రాయబడిందండి. పరమగీతము 6వ అధ్యాయము 5వ వచనంలో పశువులకు సమృద్ధిగా మేత దొరికేది గిలాదులో అనే సంగతి రాయబడిందండి. అలాగే 60వ కీర్తన 7వ వచనంలో గిలాదు నాది అని దేవుడు దావీదు ద్వారా చెప్పించాడు. అంటే అది దేవుని యొక్క సేవకులు నివసించిన స్థలము. దేవుని యొక్క పరాక్రమశాలులందరూ కూడా గిలాదు నుండి వచ్చారని చరిత్ర చెప్తుందండి. యొప్తా అనేవాడు, యాయీర్ అనేవాడు, అలాగే ఏలియా, ఇలాంటి పరాక్రమశాలులందరూనంట ఈ గిలాదు నుండే పుట్టిన వారన్నమాట. కాబట్టి మనకి లభించినటువంటి విషయాలు అవి గిలాదు గురించి. అలాగే ఈ తిష్బియా అనేటటువంటి మాటకు అర్థం కూడా త్రిప్పువాడు అన్నారు. కొంతమంది ఆ ఊరికి ఏ అర్థాన్ని దేవుడిస్తాడో ఆ ఊరికి పెట్టిన పేరుకి తగినట్టుగానే కొంతమంది బతుకుతూ ఉంటారు. ఏలియా కూడా ఆ ఊరికి పెట్టిన పేరు వల్లే ఈయన కూడా మరి తిప్పేవాడుగానే బ్రతికాడు. ఏలియా ఎవరిని తిప్పాడు, ఎవరి వైపు తిప్పాడు అంటే అన్యులలో కలిసిపోతున్నటువంటి ఇశ్రాయేలుని దేవుని వైపు తిప్పాడు. ఏలియా కనుక అక్కడికి పుట్టకపోతే, ఏలియా కనుక అక్కడ ఉండకపోతే ఇశ్రాయేలు అందరూ అన్యుల్లో కలిసిపోయారు. అప్పటికే అన్యుల్లో కలిసిపోయినటువంటి వారిని దేవుని వైపు తిప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ ఏరియా గురించి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఈయన యొక్క వస్త్రధారణట ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ. ఎవరైనా ఒకసారి ఆయన చూస్తే మరలా ఎప్పుడైనా ఆయన గుర్తుపెట్టేసేలాగా ఉండేవారట ఏలియా గారు. కారణం ఏంటంటే ఆయన ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ. 2వ రాజుల గ్రంథంలో ఆయన వస్త్రధారణ గురించి రాయబడింది. 2వ రాజులు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన గురించి ఏం రాయబడిందంటే,
ఆ ఒంటి రోమములతో చేయబడిన గొంగలిని ఆయన ధరించేవాడట. ఒక దుప్పటి ఒంటి రోమాలతో చేయబడినటువంటి ఒక గొంగలిని ఆయన ధరించేవారట. అదే వస్త్రం, ఇంకేం బట్టలు ఉండవు. నడానికేమో ఆ దుప్పటి మొత్తం వేసేసుకొని నడానికేమో ఒక తోలు దట్టిని కట్టుకునేవారట. ఆ విషయము మొదటి రాజులో 18:46 నడానికి తోలు దట్టి కట్టుకునేవాడట. మొదటి రాజులు 18:46. అంటే అవన్నీ రాయక్కర్లేదు అనుకోండి, మీరు రాసుకుంటే సరిపోతుంది. కొత్త నిబంధనలో వీళ్ళంటే వస్త్రధారణ వేసుకున్న ఆయన ఒక ఆయన ఉండేవారు. ఎవరమ్మా? బాప్తిస్మం ఇచ్చిన యోహాను. మత్తయి సువార్త 3:4 ఆయన కూడా ఇటువంటి వేషధారణ వేసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈయన ఏలియా చక్కని కండలు తిరిగినటువంటి దేహం కలిగినటువంటి వ్యక్తి అట. చాలా బలశాలి, చాలా వేగంగా పరిగెత్తగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అని ఈయన గురించి మనము చూడొచ్చండి. రైట్. అంటే ఇప్పటి వరకు ఏలియాని గురించిన పరిచయము మనం చూసాము. ఇప్పుడు దేవుడు ఏలియాకి అప్పగించిన పనుల గురించి చూద్దాం. దేవుడు ఏలియాకు అప్పగించిన పనులు. దేవుడు ఏలియాకి అప్పగించినటువంటి పనులు అంటే ఏ పని లేకుండా దేవుడు ఎవరిని సృష్టించడు. ప్రతి వస్తువుకి పని ఉన్నట్టే ప్రతి ప్రవక్తకి పని ఉంది. ఇక్కడ కూర్చున్న మనతో కూడా దేవుడికి ఏదో పని ఉందని, పని లేకుండా మనల్ని కూడా పుట్టించడు. కొంతమంది ఎందుకు పుట్టించుంటారో ఆలోచించుకొని ఆ పని నెరవేరుస్తారు. కొంతమంది ఏమో దాని గురించి ఆలోచించకుండా బ్రతుకుతారనమాట నిర్లక్ష్యంగా. రైట్. ఇక్కడ దేవుడు ఏలియాకు అప్పగించిన పని ఏంటో ముందుగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 17:17 మనం చూద్దామండి. ఇక్కడ రాయబడిన మాట అంతటా చదువులే అంటే 2వ లైన్ చదువుతామండి. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా దేవునితోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచు అయినను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాట్లాడంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో. ఈ ఆహాబు ఎవరు అంటే ఈయన ఇశ్రాయేలుకి 7వ రాజు. అంటే మీకు ఇశ్రాయేలు వేరు, యోధా వేరు, 2 రాజ్యాలు. ఇశ్రాయేల్ ఏమో ఉత్తర రాజ్యం అంటారు, యోధా వారినేమో దక్షిణ రాజ్యం అంటారు. ఈ రాజ్యాలుగా ఎప్పుడు విడిపోయారు 2 భాగాలుగా అంటే రెహబాము కాలంలో విడిపోయారు. అంటే మొట్టమొదటి సౌలు రాజ్యంలో 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదప్పుడు కూడా ఈ 12 గోత్రాలు ఐక్యంగానే ఉన్నాయి. తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు, కానీ అప్పుడు కూడా కలిసే ఉన్నారు. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో సొలొమోను కుమారుడట తండ్రి ఏమో బాగా పనులు వసూలు చేసి దేవుడికి బంగారంతో మందిరాలు కట్టి ప్రజల్ని కొంచెం ఇబ్బందులు చేస్తే ఈ కొడుకు ఏం చేసేటంటే చెప్పుడు మాటలు విని ఈయన సొలొమోను కంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇంకా ఎక్కువ పనులు వేసి డబ్బు సంపాదించి ఇంకా ఏం ఖర్చు పెట్టాలని అనుకున్నాడట. అప్పుడు ప్రజలకి అది నచ్చక ప్రజలు ఏం చేశారంటే ఇంకొక వ్యక్తిని, ఒక సామాన్యుడిని రాజుగా ఎన్నుకున్నారు. అతని పేరే యెరోబాము. ఈ యెరోబాము అనే పశువుల కాపరిని రాజుగా ఎన్నుకొని 10 గోత్రాల వారు అతని వైపు చీలిపోయారు. అందువల్ల ఆ యెరోబాము వెంట వెళ్ళిపోయిన 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఈ సొలొమోను కుమారుడు రెహబాముకి ఉన్నది 2 గోత్రాలు మిగిలాయి, యోధా గోత్రము, బెన్యామీన్ గోత్రం. వీళ్ళని దక్షిణ రాజ్యం అంటారు. ఈ 10 గోత్రాల వారిని ఉత్తర రాజ్యం అంటారండి. ఏంటో కానీ
ఈ ఇశ్రాయేల్ రాజులు మొత్తం 20 మంది రాజులుగా ఉన్నారు. 20 మంది కూడా చక్రరాజులు అయిపోయారండి. ఎవరు మంచి రాజులు కాదు, 20 మంది చక్రరాజులే. ఈ యోధా రాజుల్లో కొంతమంది 17 మంది రాజులు వీళ్ళు, కానీ వీళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ రాజుల్లో ఎవరూ మంచి వాళ్ళు కాదు. ఇశ్రాయేల్ రాజుల్లో కొంతమంది పేర్లు: మొదటి రాజు యెరోబాము, రెండో రాజు పేరు నాదాబు, మూడో రాజు పేరు బయోషా, నాలుగో రాజు పేరు ఏలా, ఐదో రాజు పేరు జిమ్రి, ఆరో రాజు పేరు ఒమ్రి. ఈ ఒమ్రి కుమారుడే ఈ 7వ రాజు ఆహాబు. అంటే వీళ్ళందరూ దుర్మార్గులు, విగ్రహారాధికులు. వీళ్ళందరూ ఎలా మారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పూర్వీకుడైన మొట్టమొదటి రాజు యెరోబామే. యెరోబాము ఏం చేశాడంటే, ఎవరైనా మళ్ళా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారి మాటలు విని వాళ్ళ దగ్గర ఉండిపోతారేమోననే అనుమానంతో ఈయనట దానిలోనొకటి ఒకటి, బేతేల్లోనొకటి ఒకటి, అంటే సరిహద్దులు, అంటే ఊరికి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి 2 దూడబొమ్మలు చేసేసి, మీరెవరో ఊరు దాటి బయటికి వెళ్ళవసరం లేదు, మీరు ఎరుసలేము వెళ్ళాలనుకుంటే ఈ దూడల దగ్గరే బలి చేసుకోండి, ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ ఇచ్చినట్టే, మీరు ఆ ఊరు వెళ్ళక్కర్లేదని చెప్పి ఎవరిని యోదయలోనికి వెళ్ళనివ్వకుండా ఆయనట ఏం చేశాడంటే సరిహద్దుల్లో ఊరికి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి 2 దూడబొమ్మలు కట్టేసి అలాగ ఆరాధనలు చేయించేశాడంట. అది విగ్రహారాధన, దేవుడికి నచ్చలేని పని. అతను మొదలుపెట్టినటువంటి విగ్రహారాధన అతని తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అంతో ఎంతో పాలు పంపులు పొందుతూనే ఉన్నారు. ఒక పక్కన యెహోవాకు ఆరాధన జరుగుతున్నా, ఒక పక్కన విగ్రహాలకి కూడా ఆరాధన జరుగుతున్నటువంటి కాలం అన్నమాట. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు చేసినటువంటి పాపం ఏంటి? అసలు దేవుడు ఏలియాని ఎందుకు అతని దగ్గరికి పంపించాడు, కరువు అంతదని ఎందుకు చర్చించాడు అని అంటే, అతను చేసినటువంటి పొరపాటులో పెద్ద పొరపాటు ఏంటంటే, అతడట అన్యులతో బియ్యమందాడట. విగ్రహారాధికురాలని వివాహం చేసుకున్నాడు. అన్ని కాలంలోనూ ఈ సమస్య ఉంది. నోవహు కాలంలోనూ కూడా దేవుని కుమారులు నరుల కుమారుల్ని వివాహం చేసుకోవడం వల్ల జలప్రళయం వచ్చిందండి. ఇప్పటికీ కూడా పాపం ఇప్పటికీ జరుగుతుంది కదమ్మా. మనం ఏదైనా మన కుమారుడికి వివాహం చేయాలనుకునేటప్పుడు మనం ఏమాలోచిస్తామంటే, లోకంలో వాళ్ళు చూసి అరే వాళ్ళైతే 10 లక్షలు తెచ్చారు, 20 లక్షలు తెచ్చారు, వీళ్ళకి ఉద్యోగం ఉంది, ఈ పిల్ల అందంగా ఉంది, ఇలాంటివన్నీ చూస్తాం. కానీ విశ్వాస కాదు చూడము. ఆ విగ్రహారాధికులు అయితే మనం మార్చేసుకోవచ్చులే, మనం తెప్పించుకోవచ్చులే అనేసి మనం అనుకుంటుంటాం. ఆహాబు కూడా అలాగే పప్పులో కానిచ్చేదండి. ఈయన ఏంటంట సీదోనీల రాజు అయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అతని కుమార్తెని వివాహం చేసుకోవడానికి సిద్ధపడినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది అతని వివాహము. యెరోబాము లాగా దూడబొమ్మలు చేయడం స్వల్ప కార్యం అనుకున్నట్ట, ఇతను ఇంకా ఎక్కువ చేశాడట. సీదోనీయులకు రాజైన యజ్బయలు కుమార్తె యెజుబేలు వివాహం ఆడాడట. ఇప్పుడు ఏమైందండి, ఒక అమ్మాయి కదా వచ్చింది, తప్పేముందని మనం అనుకుంటామండి. ఆవిడ వస్తూ ఏం చేసిందంటే, ఆవిడ ఆ సీదోను ప్రాంతంలో బయలు దేవతల్ని, అషేరా దేవతల్ని పూజించే మనిషి అంట. ఆ దేవుడు అంటే పిచ్చి ఆవిడికి. కాబట్టి ఏం చేసిందంటే, ఆ దేవత బొమ్మల్ని తెచ్చుకుందట. ఆ దేవతలకి పూజలు చేసేటటువంటి పూజారులు కూడా వాళ్ళ దేశం నుంచి తీసుకొచ్చిందట. అలాగ తీసుకొచ్చి ఈ ఇశ్రాయేల్ దేశంలో ఆ దేవతలకి గుళ్ళు కట్టించిందట, భర్తను ఒప్పించి. ఆ గుళ్ళకి ఆలయాలకి భర్తను తీసుకెళ్ళేదట. భర్త చేత ధూపాలు బలులు అర్పించమని చెప్పేదట. కొద్ది రోజులు పోయాక ఏం చేసిందంటే, అసలు ఈ దేశంలో యెహోవా ఆరాధన జరగకూడదు, యెహోవా ప్రవక్తలు ఉండకూడదు అని నిర్ణయం తీసుకొని యెహోవా భక్తులు ఎవరైనా కనపడితే వాళ్ళు చంపేయమని ఆర్డర్ వేసిందట. అప్పుడు అందరూ ఇంచుమించుగా యెహోవా ప్రవక్తలు అందరూ చచ్చిపోయారండి. ఏలియా ఏమంటాడంటే ఒక సందర్భంలో, నేను ఒక్కడనే మిగిలాను అంటాడు. ఏలియాకి కూడా తెలియకుండా ఈ ఒక భక్తుడు 100 మందిని గృహలో పెట్టి దాచి పోషిస్తాడు, ఓబద్య అనేవాడు. కానీ ఆ విషయం ఏలియాకి కూడా తెలియదండి. ఏలియా అనుకోండి నేను ఒక్కడిని మిగిలిన అనుకుంటాడండి. అంటే ఆ కాలంలో అంత నరమేధం జరిగింది. యెహోవా భక్తుల్ని మళ్ళీ అలాంటి నరమేధం ఎప్పుడు జరిగిందంటే
క్రొత్త నిబంధన కాలంలో సౌలు కాలంలో జరిగిందండి. ఎవరైనా యేసుప్రభు నమ్ముకున్న వారిని అలాగే బంధించి చెరలో పెట్టి చంపించేసేవారు అనమాట. కాబట్టి అది దేవుడికి నచ్చలేదు. అన్యులు వివాహం చేసుకోవద్దని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనం చూస్తే, అన్యులతో వియ్యమనకూడదు, మీరు ఆ సీదోనీయులు పెళ్లి చేసుకోకూడదు అని దేవుడు మొదటనే చెప్పాడండి. కానీ మరి వినలేదు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే, ఆమె వస్తూ 450 మంది బయలు ప్రవక్తలు తీసుకొచ్చిందట. 400 మందిని అషేరా దేవి ప్రవక్తలను కూడా ఆమె తీసుకొని వచ్చిందట. అంటే ఆవిడ వెనక అసలు సపోర్ట్ ఎక్కువైపోయింది. ఈయనేమో కొంచెం అమాయకుడు లాంటి వాడు, భర్త భార్య దగ్గర లోబడిపోయాడు. అప్పుడు భార్య చెప్పిన మాటలకన్నిటికీ ఎదిరించలేక ఆయన కూడా అందులో కలిసిపోయి ఆయన కూడా ఒక చెడ్డ రాజుగా దేవుడి దృష్టిలో దేవుడి కోపానికి గురైపోయాడు. ఇప్పుడు దేవుడు అతనికి బుద్ధి చెప్పాలంటే దేవుడు దేన్ని వాడుకున్నాడంటే ప్రకృతిని వాడుకున్నాడు. ఎప్పుడైనా ఏ కాలంలోనైనా మనిషికి బుద్ధి చెప్పాలంటే దేవుడు దేన్ని వాడతాడంటే ప్రకృతినే వాడతాడండి. ప్రకృతిని ఎందుకు వాడతాడు అంటే ప్రకృతి దేవుడి చేతిలో ఉంది కాబట్టి. దేవుడు ఆజ్ఞాపిస్తే వర్షం పడుతుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే వర్షము ఆగిపోతుంది. అప్పుడు వర్షం పడకపోతే మనిషికి ఆహారం ఉండదు, ఆహారం లేకపోతే దేవుడు గుర్తొస్తాడండి. అదేనండి, ఎప్పుడైనంతే. ఇక్కడ ప్రవక్తను పంపించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి కరువు రాపోతుంది అని ప్రకటించమని చెప్పాడండి. యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మళ్ళీ నేను చెప్పే వరకు కూడా మంచు పడదు, వర్షం కూడా పడదు. ఇప్పుడు కనీసం మంచు అయినా పడితే పంటలు పడతాయి. మంచు పడక పూర్వం నోవహు కాలానికి ముందు మంచుతోనే పంటలు పండేవాడు, వర్షాలు పడలేదప్పుడు. నోవహు కాలంలోనే వర్షం మొట్టమొదటిసారిగా ఆరంభమైంది. కనీసం మంచు అయినా పడితే పంటలు పడతాయి, మంచు ఉండదు, వర్షం ఉండదు. ఇంకా మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏ పంట కూడా పండదండి. అటువంటి పరిస్థితి రాబోతుందని ప్రకటించమని చెప్పాడట. కాబట్టి దేవుడు ఏలియాకు అప్పగించిన మొదటి పని ఏంటమ్మా? మొదటి పని ఏంటి? వర్షము పడదని ఆహాబుతో చెప్తా. ఇది నువ్వు వెళ్ళి 3.5 సంవత్సరాల వరకు ఇశ్రాయేల్ దేశంలో వర్షం పడదని చెప్పమని దేవుడు ఆహాబు దగ్గరికి ఏలియాని పంపించినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. కరువు రాబోతుంది అని. అప్పుడేమైంది? చెప్పేసిన తర్వాత ఏం చేయాలి? 2వ వచనంలో, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు అచ్చటి నుండి అంటే ఆహాబు దగ్గర నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. దేవుడు ఆహాబుకు చెప్పిన 2వ పని ఏంటంటే కెరీతు వాగు దగ్గరికి దాగాలి. కెరీతు వాగు దగ్గర దాగవలెను. ఆయన ఎక్కడికో వెళ్ళిపోవడానికి లేదండి. అక్కడ ఒక వాగు ఉంటుంది, అక్కడ నీటి వాగు. ఆ నీటి వాగు దగ్గర అతను నివసించాలి అని చెప్తున్నాడండి. ఆహాబుకి దూరంగా వెళ్ళిపోయి నివసించాలి. అప్పుడు ఒకవేళ అతను అక్కడే నివసించినట్లయితే ఆ వాగు నీళ్లు తాగాలి. అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుకుని, నువ్వు అక్కడే కనుకుంటే నేను చెప్పిన దగ్గర ఉంటే నీకు భోజనం ఉండదు, నాకు తెలుసు. కానీ కాకులతో నీకు ఆహారం పంపిస్తాను. అవి ఉదయము సాయంత్రము రోజుకి 2 మార్లునట కాకులు మాంసం ముక్కలు పట్టుకొచ్చి ఏలియాకి పెట్టేవని ఇక్కడ మనం చూడొస్తాం. అతడు పోయి యెహోవా సెలవిచ్చిన యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసిన అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను.
ఇది దేవుడు చెప్పమన్న ప్రకారం మనం చేస్తే దేవుడు మనల్ని కూడా ఇలాగే ఆశీర్వదిస్తాడండి. లేదు నేను అక్కడ ఎందుకుంటాను, నేను ఇంకో దగ్గర ఉంటాను, నాకు నచ్చదు, నాకు ఆ నీళ్ళు నచ్చవు, లేకపోతే నేను అభివృద్ధి అవ్వలేను, నేను బతకను అని మనం అక్కడ దేవుడు చెప్పిన మానేసి ఇంకో చోట చేస్తే మనం అభివృద్ధి అవ్వలేమండి. మనకు చూడండి, యోనా ప్రవక్త గురించి తెలుసు. యోనా ప్రవక్తని దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడండి. ఇంకో చోటకి వెళ్తానన్నాడు, ఎదిరించాడు. ఏమయ్యాడండి? మనం ఎదిరించిన మన విజయం సాధించలేమండి. దేవుడు చెప్పినట్టుగానే మనం చేస్తేనే మనము విజయం సాధించగలమండి. 7వ వచనంలో మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఆ దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిను. వర్షాలు పైనుంచి పడకపోవడం వల్ల, భూగర్భ జలాలు అంతరించుకోవడం వల్ల ఆ నీటి వాగులో పడిపోయిన నీళ్లు ఊరేటటువంటి ఆ ఓటర్లు కూడా అయిపోయాయి. కొద్ది రోజులకి అయిపోతాయండి సహజంగా. అప్పుడు మళ్ళీ దేవుడు అతనికి కనిపించాడు. అతడు 8వ వచనం, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతు అనే ఊరికి పోయి అతడు ఉండుము. దేవుడు అతనికి అప్పగించిన మూడో పని ఏంటంటే సారేపతు అనే ఊరికి వెళ్ళమన్నాడండి. సారేపతు అనే ఊరికి వెళ్ళుము. ఈ సారేపతు అనే ఊరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటిదే, కరువు ప్రాంతంలోనే ఉందన్నమాట, ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది. కాబట్టి ఆ ఊర్లోకి వెళ్తే అక్కడ నీకు ఒక మంచి జమీందారు ఇంట్లో భోజనం అన్నాడమ్మా. ఎవరికి పంపిస్తున్నాడు? ఒక పేద విధవరాలు ఇంటికి పంపిస్తున్నాడు. కట్టెలు ఏరుకొని అవి అమ్ముకొని ఆహారం తినేటటువంటి ఒక పేద విధవరాలు, ఒక కుమారుడు కలిగినటువంటి ఆమె ఇంటికి పంపించాడు. సాధారణంగా గొప్ప ఎవరైనా రాజకీయ నాయకులు, పెద్ద గొప్పవారు ఎవరైనా మన దగ్గరికి వస్తే పేదల ఇంటికి పంపిస్తామా, భోజనానికి మంచి ఉన్నతుల ఇంటికి పంపిస్తామా? ఎవరింట్లో ఏసి ఉంటారో వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ ఇంట్లో తీసుకోండి, లేదా అక్కడ భోజనం పెట్టేస్తామా అంటారు. దేవుడు విధవరాల ఇంట్లో సేవకుడికి భోజనము ఏర్పాటు చేయించిన గొప్ప దేవుడండి. ఆ విధవరాల ఇంటికి పంపించాడు. అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత మీ అందరికీ తెలుస్తుందే, దాన్ని వివరించక్కర్లేదు. ఆమె కట్టెలు ఎదుర్కొంటుందట. ఈయన వెళ్ళి, అమ్మా నాకు ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏమైనా కొంచెం పెట్టమ్మా అని అడిగితే, అయ్యా నా దగ్గర ఏమి లేదండి, కరువుతో ఉన్నాను, ఇగో కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఇది నా బిడ్డకి పెట్టేసి మేము కూడా తెచ్చిపోదాం అనుకుంటున్నాము, ఇంకెందుకు తినడానికి ఏమీ లేదు, ఎవరు అమ్మటం లేదు, ఎవరి దగ్గర ఆహారం లేదు అని చెప్తే అతను అన్నారంట, అమ్మ ఆ అప్ప మీద నాకు పెట్టమ్మా, దేవుడు నేను పోషిస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఆవిడ విశ్వాసం అయితే చూడండి. మనమైతే కన్న బిడ్డకే మనం మానేసి బిడ్డకు పెడతాం కదా, అలాంటి బిడ్డకు మానేసి ఆ తల్లి సేవకుడికి పెట్టిందంటే ఆవిడ మరి సేవకుడి పట్ల ఆవిడకి లేదా దేవుడి పట్ల ఎంత విశ్వాసం కలిగినటువంటిదో. ఈరోజు మనలో ఎంతమంది పిల్లలకు మానేసి దేవుడికి పెడతాం, పిల్లలకు మానేసి దేవుడి సేవకి ఎంతమంది ఇస్తామని. మొదట మన పిల్లలే మనకి మొదటి స్థానం అనుకుంటామని. పిల్లల తర్వాతే భర్తను కూడా గౌరవించే వాళ్ళు ఉన్నారు. భర్తనే ఎదిరించేస్తారు పిల్లల కోసం ఇప్పుడు కాలంలో. కానీ దేవుడి కంటే ఎవరు ఎక్కువ కాదనుకొని దేవుడి సేవకుడిని గుర్తెరిగి ఆమెట ఆ అప్పము చేసేసి ఆ నూనె ఆ పిండే వాడేసి ఏలియాకి పెట్టేసిందట. ఏలియా అది తిన్నాడట. అది తినిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు కదా, ఎక్కడ ఆహారం లేదు కదా, కానీ ఆమె కుండలో మాత్రం రోజు వాళ్ళు తినడానికి చేయి తడిగితే పిండి ఊరేస్తుంది, చేయి తడిగితే నూనె ఊరేస్తుంది. ఎంత తిన్నా కుండలో ఆ అక్షయ పాత్ర అనేట్లా, అంటే ఆ పాత్ర ఎప్పుడు కూడా అందులోకి వెళ్తూ లేదనమాట, ఎప్పుడు అలాగా తీసుకుని కొద్ది ఊరుతూనే ఉందట. అది గొప్ప అద్భుతమైంది. అంటే మనం ఈ మూడవ హెడ్డింగ్ ఏంటంటే ఏలియా చేసిన అద్భుతాలండి. లేకపోతే దేవుడు ఏలియా చేత చేయించిన అద్భుతములు. దేవుడు ఏలియా చేత చేయించిన అద్భుతాలు. మొదటి అద్భుతం ఏంటంటే వర్షాన్ని ఆపుట. రెండవ అద్భుతం ఏలియా చేసిన రెండవ అద్భుతం ఏంటంటే
సరే, ఎందుకంటే నూనెను పిండిని రప్పించుట. కుండలో నూనె పిండి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయట. ఆ కొంచెం అయిపోయింది, ఈయన పెట్టేశాక ఎందుకు చూస్తే అక్కడ మళ్ళీ పిండి ఉంది, నూనె ఉంది. సరే కదా, అది తీసేసి అది పెట్టేస్తాం, మళ్ళీ ఉంది. అంటే మనము ఎప్పుడైనా దేవుని సేవకి మన దగ్గర ఉన్న కొంచెమే కదా అని మనం ఇవ్వడం అనేకూడదు. ఆ కొంచెమును కనుక దేవుడికి ఇస్తే, దేవుడి సేవకి ఇస్తే మన ఇంటిలో ఉన్న నిలవ కూడా పూర్తయిపోదండి. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఖాళీ చేయడు. ఆ కుండ ఖాళీ అవ్వదు. ఆ కుండలో మళ్ళీ ఏదో రూపంలో వచ్చే కుండలో పడేటట్టు దేవుడు చేస్తాడండి. నీ ఇంట్లో ఉన్న ఏదైనా కొంచెమే ఉన్నాయి, ఈ కొంచెం ఆలోచించేస్తే నేనెలా బ్రతకాలని స్వార్థంగా ఆలోచించకుండా ఆ కొంచెంలో కనుక మనం నమ్మకంగా ఉంటే దేవుడు సమృద్ధిని ఇస్తాడు. అది తలాంతుల ఉపమానంలోనూ ఆ విషయాలన్నీ యేసుప్రభు చెప్పినవే. కాబట్టి అది ఏలియా చేసినటువంటి రెండవ అద్భుతం. మరి ఆ విధవరాలు మొదటి విశ్వాసంగానే ఉంది, కానీ సేవకుడు తన ఇంట్లోనే ఉండడం వల్ల, తన దగ్గరే 3.5 సంవత్సరాలు ఉండడం వల్ల ఆమెకి కొంచెం సేవకుడి మీద విశ్వాసం తగ్గిందండి. విశ్వాసం తగ్గడం వల్ల ఆమె ఇతను నిజంగా సేవకుడేనా కాదా, దేవుడి మనిషేనా కాదా అనే ఏదో అనుమానం ఆవిడలో మొదలయ్యింది. ఆవిడకి కాదు, ఎవరైనా అంతే. ఇప్పుడు దూరం కూడా నుడుకున్నట్టుగా దూరం నుంచి వచ్చే వాళ్ళని గౌరవిస్తారు, కానీ మన పక్కననే కూర్చున్నారు అనుకోండి, మనతోనే ఉన్నారనుకోండి, ఆమె మీద మనకు అంత భక్తి శ్రద్ధలు ఉండవు, తగ్గిపోతాయి. అలాగా తగ్గిపోయి అప్పుడు ఆమెలో మరలా దేవుడు విశ్వాసాన్ని కలుగు చేయడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఆమె కుమారుడికి అనారోగ్యం వచ్చేలా చేశాడు. ఆమె బిడ్డకి అనారోగ్యం వచ్చిందట. అతను చావసిద్ధమైన పరిస్థితి వచ్చిందనమాట. అప్పుడు ఏం జరిగిందంటే బిడ్డను తీసుకుని వచ్చి ఏలియాను నిశ్చరాలు వేసేస్తుందట ఆవిడ. అయ్యా, నీకు ఎంత సేవ చేశానో, నీకు నేను ఎంత భోజనం పెట్టానో, నేను మా ఇంట్లో నేను ఉంచానో, నువ్వు చెప్పిందలా చేశాను. ఈ రోజేమో నా కొడుకు చచ్చిపోతున్నాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నీ వల్ల చచ్చిపోయాడు, మరి నువ్వు ఏమైనా ఉంటే కాపాడవాలి కదా, నువ్వు కాపాడలేదు, మరి ఎందుకు మా ఇంట్లో ఉంది అనేసి కోపం మీద బలహీనరాలు కదా. అందులో కొంచెం ఆవిడకి అవిశ్వాసం ఉంది కాబట్టి ఆవిడ ఏది అని ఆవిడ బాధలు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే చాలా చాలా కష్టమండి. ఒక పక్కనేమో వాళ్ళు విశ్వాసంలో కనపడిపోతే వాళ్ళు మనకి గురువులైపోతారు. సంఘమే గౌరవం తేవలసిన వాళ్ళు, మనకి కీర్తి తేవలసిన వారు, మనకి మర్యాద తీసుకురావాల్సిన వాళ్ళు మనము అవమానింపబడడానికి కూడా కారణమైపోతారండి ఒక సందర్భంలో. ఈ సారేపతి విధవరాలు ఏలియాని మరి అవమానం పెట్టేట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అప్పుడు ఏలియా ఏం చేశాడట అంటే దేవుడికి ప్రార్థన చేశాడట. 17 అధ్యాయం చూడండి, మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయము 17వ వచనంలో, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలు ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా ఎత్తుకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చొప్పుటికై నా ఎత్తుకు వచ్చితవా? అసలు నువ్వు మా ఇంట్లో రావడం వల్లే మాకు ఈ కష్టాలు మొదలయ్యాయి. అబ్బా, ఎంత తప్పు చేసేది పాపం ఇతను. అంటే మేము చేరినప్పుడేమో ఆహాహా నేను ఎంత ధన్యురాలని, మా ఇంట్లో ఆహారం కలుగలేదని చెప్పుకుంది. కొడుకుకి జబ్బు రాగానే ఈ సేవకుడు ఇంట్లో ఉండడం వల్ల జరగలేదు అనుకుంది అనమాట. సేవకుడు ఇంట్లో ఉండడం వల్ల జరగలేదు. నువ్వు నా ఎందుకు వచ్చితివి కాబట్టి అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నాను. నా కుమారుని చొప్పటికే నా ఎందుకు వచ్చితివా? నా కొడుకుని చంపేయడానికి వచ్చావా? నువ్వే చంపేస్తున్నావు నా కొడుకుని అంటుందండి. అవిశ్వాసం మాట్లాడి అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్ము అని చెప్పి ఆమె కౌగిటిలో నుండి దానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మనసు మీద వాడిని పరుణ పెట్టి యెహోవా ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా, నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేషితవా అని యెహోవాకు మొరపెట్టి ఈ చిన్నవాడి మీద ముమ్మారు తాను హారదించుకొని, యెహోవా, నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవాడికి ప్రాణము మరణ
రానిమ్మని ప్రార్థించాడట. నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమారుణ్ణి, అంటే సేవకుడికి తనకి ఆమె పరిచర్య చేసింది, తనకి ఆమె తన ఇంట్లో స్థానం ఇచ్చింది. అటువంటి ఆ విధవరాలకి ఈ కష్టం కలిగించొద్దు అని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడట ఆ కుమారుడిని బ్రతికించాడట. యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను. అప్పుడు 24వ వచనం చూడండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావని, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమని ఎందుచేత నేను ఎరిగి ఉన్నా. అంటే అప్పుడు దాకా ఆవిడకి ఏముంది? ఇతను దైవజనుడేనా కాదా, ఇతను మంచోడా కాదా, ఇతను మాయలోడేమో, గారిడివాడేమో, ఇతనేమో దెయ్యమేమో, ఇతనేమో దురాత్మకు సంబంధించిన మనిషి ఏమో, ఇతనే పిచ్చోడేమో, అది ఏదో అతనికి అప్పం పెట్టింది. కానీ తర్వాత దగ్గర ఉండడం వల్ల లోపమైపోయాడు. కానీ అనుమానంతో మాట్లాడేది, అనుమానంగానే బ్రతికేది. కానీ ఎప్పుడైతే కుమారుడిని, చనిపోయిన కుమారుడిని బ్రతికించాడో అప్పుడు ఏమంటుందంటే, నీవు నిజంగా దైవజనుడివే, నీవు దైవజనుడివై ఉన్నావని, నీవు పలుకుతున్న యెహోవా మాటలని నేను ఎరుగుతున్నాను. ఇప్పుడు ఇందువల్లే ఎరుగుతున్నాను. మన జీవితంలో కూడా మనకేదైనా కాస్త దెబ్బపడిపోవాలండి, మనం మారాలంటే, మన జీవితంలో ఏదో రావాలండి. ఈ కరోనా కంటే ఇంకా ఏదో భయంకరమైనటువంటి బ్యాక్టీరియా వచ్చేయాలండి, ఇంకా ఏదో వైరస్, పెద్ద వైరస్ వచ్చి మన నెత్తిమే పడిపోవాలండి. ఇప్పుడు మారుతామండి. మరి కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా మంది మారారు కదండి. అందరూ చచ్చిపోయారు, నన్ను దేవుడు బతికించాడు, నేనైనా బాగా ఉండాలి. కొన్నిసార్లు మనకి ఈ ప్రమాదాలు, శ్రమలు ఇవి కూడా మనం ఏర్పాట్లు వస్తాయండి. ఏమంటే అంటిగా నిద్రపోతున్నారేమండి? నిద్ర వస్తుందండి. మామూలు కూర్చొని, మీరు సరిగ్గా కూర్చొని జారపడితే నిద్ర వస్తుందండి. మనకు భయభక్తులు తగ్గినప్పుడు దేవుడు మన శ్రమలకు గురి చేస్తాడు. మనకు శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు మనం విశ్వాసం తెలుసుకోకూడదు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్టుగా ఉన్నాడు. ఆమె సేవకుని దూషించినా, నిందించినా దేవుడు క్షమించాడు. ఈరోజు దేవుడు అలా మనం క్షమించడు. మనం ఎప్పుడు కూడా ఎవరిని నిందించకూడదు, దూషించకూడదు. మనం స్వపరిశీలన చేసుకోవాలి. ఒక నాలుగేమో పొరపాటు ఉందేమని దేవుడికి వేడుకోవాలి, పశ్చాత్తాపం పడాలి. మనల్ని కష్టాల నుంచి బయటికి తీసుకురమ్మని సేవకులు సహాయం అడుక్కోవాలి. అంతేగాని మనలో లోపాలు పెట్టుకొని సేవకుని తిడితే ఏ సేవకుడు ఏం చేయగలరండి? ఎవరేం చేయలేరు. అది అంతవరకు మనం ఆలోచించేసామండి. తర్వాత 18వ వచనంలో 3.5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీగా. దేవుడు మళ్ళీ ఆహాబుకి పని పెట్టాడండి. 4వ పని ఏంటా మీ పని? వర్షం కురిపిస్తానని చెప్పి ఆహాబుతో అన్నాడు. వర్షాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. ఆహాబుతో చెప్పాలి. ఆహాబు అంటే రాజుతో. అప్పుడు ఏలియా వెళ్ళాడట ఆహాబు దగ్గరికి. వెళ్ళేటప్పటికి ఆహాబు ఇంటి దగ్గర లేదు. ఆహాబు అతని గృహ నిర్వాహకుడైనటువంటి వ్యక్తి ఇద్దరూ కలిసి ఊరి మీదకి వచ్చారు. ఎందుకు ఊరి మీదకి వచ్చారు? రాజుగారు ఊరి మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, గాడిదలు, కోటలో ఉండేటటువంటి వాటికి ఆటంగా తెచ్చిపోతున్నాయి. గడ్డి లేదు, వాటికి మేత లేదు. కాబట్టి రాజుగారికి ఇష్టమైనటువంటి గుర్రాలను దక్కించుకోవడం కోసము, గాడిదకు దక్కించుకోవడం కోసము ఎక్కడైనా గడ్డి దొరకపోతానట ఊరి మీద పడ్డారట. ఎవరెవరో? రాజుగారి యొక్క గృహ నిర్వాహకుడు ఓబద్యాని గారు. వీళ్ళిద్దరూ వెళ్ళి
మనిద్దరం ఒకే వైపు తిరిగితే దొరకదు, కానీ నువ్వు ఒకవైపు వెళ్ళు, నేను ఒకవైపు వెళ్తాను, వెళ్ళుకుందామని చెప్పి ఇద్దరు వేరు వేరు చోట్ల తిరుగుతున్నారు. అప్పుడు రాజుగారి గృహ నిర్వాహకుడు కనపడ్డాడు ఏలియాకి. ఇప్పుడు రాజుగారి గృహ నిర్వాహకుడితో ఏలియా, నేను రాజుగారితో మాట్లాడాను, ఆయన ఏర్పాటు చెయ్యి అన్నాడు. అప్పుడు ఈ ఓబద్య అనేవాడు భయపడిపోతున్నాడు రాజుగారి. ఎందుకంటే రాజుగారికి ఏలియా అంటే ఇష్టం ఉండదు. ఏలియా అంటే శత్రువులాగా చూస్తున్నాడు. యెహోవా భక్తులంటేనే శత్రువులాగా చూస్తున్నాడు. అయ్యా, నా యజమాని మంచివాడు కాదండి, నేను ఎందుకు వచ్చారంటే ఇక్కడికి ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలు మీరు కనపడలేదు, ఎవరు వెళ్ళిపోయారో, మీరు అక్కడెక్కడ ఉండకపోయారు, ఎందుకు వచ్చారు అని చెప్తున్నాడు. నేను ఆహాబుతో మాట్లాడాలి, వర్షం పడబోతుందని చెప్పాలి అంటే, అయ్యా మీరు అలాగే చెప్తారు, నేను వెళ్ళి అతను తీసుకొచ్చేటప్పుడు మీరు కానీ ఇక్కడ లేరనుకోండి, నన్ను చంపేస్తాడు అతను, నేను అబద్ధం నీకోసం ఎదుగుతున్నాడు, నువ్వు కానీ దొరకకపోతే నన్ను చంపేస్తాడు అని చెప్పేసి భయపడ్డాడు. రెండోది ఏమన్నాడంటే, అయ్యా నేను మంచివాడినండి, నేను 100 మంది యెహోవా సేవకుల్ని ఒక గృహలో పెట్టి నేను పోషిస్తున్నానంటే రహస్యంగా, నా రాజుగారికి తెలియకుండా నేను చేస్తున్నాను, నేను మీ పార్టీ వాడినే, దయచేసి నాతో నిజం చెప్పండి అంటే, అప్పుడు ఏలియా నిజం చెప్పాడు. నేను ఆహాబుతో మాట్లాడాలి, యెహోవా జీవంతోడు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను మాట్లాడతాను, తీసారా అంటే అప్పుడు వెళ్ళి ఆహాబుని తీసుకొచ్చాడట. అప్పుడు ఆహాబుతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూసినట్లయితే 17వ వచనం, 18వ అధ్యాయం 17వ వచనం అని. అంతటా ఓబద్య ఆహాబుని ఎదుర్కొని పోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నట్టుకై ఆహాబు బయలుదేరను. ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవాడు నీవే ఆవా అని అతనితో అనగా. చూడండి, దేవుడేమో శుభవార్తతో పంపించాడు, మళ్ళీ వర్షం దేవుడు ఇవ్వబోతున్నాడని అది చెప్పడానికి వచ్చాడు. ఈ ఆహాబు ఏం చేయాలండి, 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది, తన గాడిదలకి గుర్రాలకి కూడా గడ్డి దొరకలేనంత కరువు దేవుడు రప్పించాడు. ఇప్పుడు రాజుగారికి ఏం రావాలమ్మా, బుద్ధి రావాలి. ప్రవక్త ఏ ప్రవక్త అయితే చెప్పాడో చెప్పినట్టుగా జరిగింది కాబట్టి ఆ ప్రవక్తను చూడగానే వెళ్ళి కాలుమే పడిపోవాలండి. ఆ ప్రవక్తను చూడగానే ఒళ్ళు నిరుసిపోవాలి. కానీ ఇతనికి ఇంకా మార్మల్స్ రాలేదండి. ఇక్కడ ఏమన్నాడు, ఈ ప్రజలందరికీ కూడా శ్రమ పెట్టింది నువ్వే కదా అన్నాడండి. అంటే ఈ కరువు రావడానికి కారణం నువ్వు చెప్పావు కాబట్టి కరువు వచ్చింది, నువ్వు మంచోడివి కాదు, నువ్వు చెడ్డోడివి, మళ్ళీ ఎందుకు వచ్చావు అని గొడవడుతున్నాడు వచ్చినోడి మీద. అంటే ఆహాబుకి ఎక్కడికి వెళ్ళా తిట్టలేదండి, ఏలియాకి ఎక్కడికి వెళ్ళా సారేపతి విధవరాలు అతని మీద కైమాడింది. రాజుగారి దగ్గరికి వచ్చిన మేలు చేస్తామని వచ్చిన రాజుగారు కూడా ప్రవక్త మీద కైమాడుతున్నాడు. అప్పుడు ప్రవక్త మాటలు ఒకసారి చూస్తే 18వ వచనంలో, అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అసలు ఈ ప్రజలందరికీ ఇంత కరువు రావడానికి, నీ శ్రమలు రావడానికి కారణం నేను కాదు, నువ్వు నీ చనిపోయిన నీ తండ్రి, మీరందరూ చేసిన పాపాలకి దేవుడు కోపం వచ్చి ఈ వర్షాన్ని ఆపేశాడు, ఈ కరువు వచ్చింది, నేను కాదు అని చెప్పాడు. ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజుబేలు పోషించుచున్న బయలుదేవతల ప్రవక్తలను 450 మందిని, అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువమని చెప్పాను. ఇప్పుడు వెళ్ళి ఏలియా చేయవలసిన పని ఏంటంటే, ఈ బయలుదేవతల ప్రవక్తల్ని, నీ భార్య యొక్క అషేరా దేవ ప్రవక్తల్ని, వీళ్ళందరినీ కూడా కర్మేలు పర్వతం దగ్గర తీసుకురా. అదండి పని ఏంటమ్మా, బయలు ప్రవక్తలను అషేరా దేవి ప్రవక్తలను కర్మేలు పర్వతం వద్దకు తీసుకునిరా. వాస్తవానికి ఏరియా చెప్పినా ఆహాబ్ చేయకూడదండి, కానీ ఏరియా ఒక్కడండి, వాళ్ళెంతమంది అన్నారు,
ఆ దేవతలకి ప్రవక్తలుగా ఆ రాణి గారి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 450, 400 అంటే 850 మంది వాళ్ళు ఉన్నారు. ఏరియా చూస్తే ఒకడు మనల్ని ఏం చేయగలడు? పదండి వెళ్తాం, ఏం చేస్తాడు చూద్దాం, ఏం మాట్లాడతాడు చూద్దాం అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆ పర్వతం దగ్గర మీటింగ్ పెట్టుకున్నారట. ఇది ఏం జరుగుతుందో చూద్దామని మనుషులందరూ కూడా వెళ్ళారట. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారట. అప్పుడు ఈ ఏలియా అన్నాడట, 2 ఎద్దులను మా దగ్గరికి తీసుకురండి, వాటిలో ఏ ఎద్దు కావాలో మీరే ఎంచుకోండి. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే ఒక ఎద్దుని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీరు ఎంచుకున్న ఎద్దుని ముక్కలుగా నరికేయండి, చంపేసి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద బలిపీఠం కట్టి దాని మీద బలిని పెట్టండి. మీ దేవతకి మీరు ప్రార్థనలు చేయండి, మొక్కండి, కోరుకోండి. మీ దేవుడే నిజమైన దేవుడైతే ఆ కట్టెలకి ఎవరు నిప్పు పెట్టకుండా అది ముట్టుకోవాలి, అదంతలదే ముట్టుకొని దహించుకోవాలి. అప్పుడు మనందరినీ కూడా ఆ బయలే నిజమైన దేవుడిని నమ్ముదాం. లేదనుకోండి, నేను అలా చేస్తాను, అప్పుడు మీరు యెహోవాయే దేవుడని నమ్మాలి. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు ప్రజలతో కూడా ఒక మాట చెప్పాడండి. ప్రజలు ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలాగ ఉంటారు అని చెప్పేసి ప్రజల్ని కూడా ఒక సవాల్ విసిరాడండి. 21వ వచనం చూడండి, 21వ వచనం. ఎన్నాళ్ళు మీరు ఏలియా దేవుడా, బయలు దేవుడా, ఆహాబ్ చెప్పింది కరెక్టా, ఏలియా చెప్పింది కరెక్టా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, అయోమయంలో ఉంటారు. ఎన్నాళ్ళు ఉంటారు? ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు? ఇప్పుడు ఈరోజు నీకు ముగింపు, ఈరోజు ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయండి అని చెప్పేసి పందెం పెట్టాడండి. అప్పుడు వాళ్ళకే ఎక్కువ మంది ముగిచేంత మీకే, మీరు నిరూపించేస్తే మేము ఇంకా మాకు పెట్టద్దు, మేము జోహార్ అయిపోతాం, మీ దేవతకు జోహార్ అయిపోతాం అని చెప్పేసి చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఆసక్తిగా కట్టెలు పేర్చి దాని మీద బలిపశువును సిద్ధం చేసి ప్రార్థనలు చేశారట. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారట. మధ్యాహ్నం ఎండ అయిందట, అయినా సరే కానీ ఆ నిప్పు రాలేదట, దేవుడు పంపించలేదట. ఆ దేవత నిప్పు రగిలించలేకపోయాడట. ఇప్పుడు సాయంత్రం అవుతుంటే ఇంకా పిచ్చెక్కిపోతున్నారట. బట్టలు ఇచ్చేసుకొని, కత్తులు పట్టుకొచ్చి, గుండెలు కోసేసుకొని, బుగ్గల్లో పడి తోలాలు గుర్చేసుకొని, నాలిక మీదగా గుర్చేసుకొని, ఇప్పుడు చూడండి మన వాళ్ళు కొంతమంది దేవుడి మీద పూనకం వచ్చేసి ఇంకా దాటేసి, నిప్పుల మీద దాటేసి చేస్తారు. అలాగా వాళ్ళు కూడా ఎదురెత్తిపోయి చేస్తూ ఉన్నారట. అప్పుడు ఏలియా పక్క నుండి అంటున్నాడట, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడిని నిద్ర లేపండి, ఒక పడుకున్నాడేమో, మీ దేవుడు భోజనం చేస్తున్నాడేమో అని ఎగతాళి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టేవాడట పక్క నుండి. మొత్తానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాళ్ళు ఎంత దేవుడిని రక్షించడానికి ప్రయత్నం చేసినా కుదరలేదట. ఇప్పుడు కూడానండి మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు గెలుస్తాడో సాతాను గెలుస్తాడో చూద్దాం, మనం మాత్రం పాపం చేయకుండా ఉందాం అని అనుకుంటే ఎవరు గెలుస్తారండి? చివరికి దేవుడే గెలుస్తాడండి. మనం ఏం చేస్తామంటే ఒక 2 రోజులు పోకపోతే 3వ రోజు ఫోన్ కట్టించిన రోజు తీసుకుపోతామండి. ప్రార్థన చేస్తాం కానీ అమ్మ చచ్చిపోతాడేమో అని దౌపేసేసి హోంలోడు దగ్గరకో, చెడుపులోడు దగ్గరకో, లేకపోతే ఏదో పూజల దగ్గరకో, ఏదో మంత్రాల దగ్గరకో మనం వెళ్ళిపోతామండి. మనం ఎవరు గెలుస్తారో చూద్దామని నిలబడమండి. దేవుడా సాతానని ఒకవేళ మనం పరీక్ష పెట్టుకుంటే ఎప్పుడు కూడా సాతాను ఓడిపోతాడు, దేవుడు గెలుస్తాడు. కానీ మనం అంతవరకు మనకే ఓపుకుండదు. ఏలియా ఆ దేవుడి మీద అక్కడ కొన్ని విశ్వాసం అండి. దేవుడు గెలుస్తాడు, సాతాను ఓడిపోతాడని నమ్మకం. కాబట్టి అంత 850 మందితో పరీక్ష పెట్టుకున్నాడు, అతనే గెలుస్తున్నాడు. సరే వాళ్ళు ఓడిపోయారు. సాయంత్రం అయిపోతుంది. వెంటనే ఈయన ఏం చేశాడట, ఎన్నాళ్ళ నుండో యెహోవాకు బలిపీఠం అక్కడ ఉంది కర్మేలు పర్వతం దగ్గర. అతను తాతల కాలంలోనే ఆ బలిపీఠాన్ని విడిచిపెట్టేశారు. దాన్ని మళ్ళీ ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టాడట. కప్పమని 12 రాళ్ళు తెచ్చాడట. 12 రాళ్ళు తెచ్చి బలిపీఠంగా పేర్చాడట. రాళ్ళు వాళ్ళు కర్రలు, ఇతనేమో రాళ్ళు పేర్చి దాని మీద పశువులు పెట్టాడట. చుట్టూనట గొయ్యి తగ్గించాడట. ఆ బలిపీఠం చుట్టూ చూడండి, కొబ్బరి చెట్టుకి పాడి చేస్తారు కదా లోతుగాను, అలాగే లోతైనటువంటి పాడి తీయించాడట. అప్పుడు నీళ్లు తీసుకొచ్చి ఆ పాడంతా మునిగిపోయేలాగా నీళ్లు పోసేమన్నాడట.
ఈ రాళ్ళు తడిచిపోతాయి, ఆ పశువు తడిచిపోతుంది, ఆ గొయ్య నిండిపోతుంది. అంతలాగా పదునైపోయింది, నీళ్ళైపోయింది, బురదైపోయింది. ఇప్పుడు నేను దాంట్లో నిప్పు పుట్టేస్తాను అన్నాడు. వాళ్ళకేమో అలాంటి అవకాశం లేదు, వాళ్ళు డైరెక్ట్గానే కట్టెలనే ముట్టించమన్నాడు. కానీ వాళ్ళకి అవకాశం లేదు. ఏలియా ఏమో ఈ రాళ్ళని ముట్టించాడండి, నీళ్లతో నిండిపోయిన రాళ్ళని ముట్టించాడండి, ప్రార్థన చేశాడట. అప్పుడు ఏమైంది చదవండి బాబు, 18 అధ్యాయం. ఆకాశం నుంచి అగ్నిని రప్పించిన సందర్భం. ఉమ్. 29వ వచనం, 29, 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గర రండి జనులందరూ చెప్పగా జనులందరూ ఆయన దగ్గరకు వచ్చి అతడు క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా అంటే ఎప్పుడో పడి ఉన్నది పాడైపోయింది, దాన్ని బాగు చేశాడట. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం ఉందని యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి, అంటే 12 రాళ్ళని పేర్చమన్నాడట దేవుడు. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి, అది చుట్టూ పాడి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి, అంటే ఇష్టం వచ్చినట్టుగా కాకుండా క్రమంగా ఒక పద్ధతిగా పేర్చి పోయిన చెట్టును. కాబట్టి 2వ మారు ఆ ప్రకారమే చేయడని చెప్పాడు. 3వ మారు చేయడని వారు 3వ మారు చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నిలుపనింపెను. అస్తమయము నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చిన ఇలాగ ప్రార్థన చేసాను, యెహోవా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడిపై ఉన్నావని నేను నీ సేవకునై ఉన్నానని ఈ కార్యం వల్ల నీ సెలవు చేత చేసినవని ఈ దినమును కనపరచుము. అనగా దేవుడికి ప్రార్థన చేయగానేనట 38వ వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకముందున్న నీళ్లు ఆరిపోయెను. చూడండి, ఆ అగ్నిని ప్రార్థన ఇంకా చేతనే ఉన్నాడట. ప్రార్థన అవుతుండగానే అగ్ని వచ్చేసి పశువుని కాల్చేసిందట, రాళ్ళని కూడా కాల్చేసి బుగ్గు చేసేసిందట. చుట్టూ పాడి తీసి దాని నిండా నీళ్లు నింపారు. ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేలాగా ఆరిపోయాట. అంటే అక్కడ పెట్టిన ఏవి లేవు, అన్ని బుగ్గి బూడిదైపోయాయి, నీళ్లు కూడా ఇంకిపోయాయంట. అంటే దేవుని అగ్ని వచ్చింది. అప్పుడు ఆ 850 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఈ బయలు ప్రవక్తలు ఎవరిని కూడా బయటికి పారిపోకుండా పట్టుకోండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా నరమేధం చేశాడట. అంతకుముందు యెహోవా భక్తులు వాళ్ళు చంపారు. ఏలియా ఒక్కడే ఆ రోజు ఓడిపోయినటువంటి బయలు ప్రవక్తలందరినీ కూడా చంపించేసినట్టుగా అక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ ఏలియా చేసిన అద్భుతం ఏంటమ్మా? ఏలియా చేసిన అద్భుతము 4వ అద్భుతం ఏంటంటే, 3వ అద్భుతం ఏమో విధవరాల కుమారుని బతికించుట, 4వ అద్భుతం ఏంటంటే బలిపీఠం మీదకి అగ్ని రప్పించుట. ఏలియాకి మరో బిరుదుందండి, ఫైర్ మ్యాన్. ఈయన అగ్గిమలికి అనే బిరుదుంది. ఎందుకంటే ఈయన తరచూ అగ్ని రప్పిస్తుంటాడు అన్నమాట ఆకాశం నుంచి. అలాగా అగ్ని రప్పించాడంట. అగ్ని రప్పించిన తర్వాత కాసేపట్లో వర్షం పడబోతుంది బాబు, వెళ్ళి చూసిరా అని అతని శిష్యుడికి చెప్పాడట ఏలియా. వెళ్ళి అప్పటికే ఒక శిష్యుడు ఆయన వెనకతలు ఉన్నాడు అనమాట, ఎలీషా అనే శిష్యుడు. వెళ్ళి చూసాడట, అయ్యా ఆకాశం మీద ఏం కనపడలేదండి. మళ్ళీ వెళ్ళి చూసిరా, మళ్ళీ అలాగా 3 సార్లు వెళ్ళిన తర్వాత 3వ సారి ఒక చెయ్యి కనపడుతుందండి.
ఆకాశంలో ఒక చెయ్యి అంటే ఒక మేఘం కనపడుతుంది, చిన్న మేఘము చేతిలాగా కనపడుతుందంటే అయితే అదే పెద్ద వర్షం రాబోతుందని సూచన అని చెప్తే అహాబు నమ్మలేదట. నువ్వు ఈ వర్షానికి చిక్కుపోతావు, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్తే అహాబు వెళ్ళిపోయాడట. రథం ఎక్కి భోజనానికని ఇంటికి వెళ్ళిపోయాడట. కానీ ఏలియా మాత్రం ఆ కర్మేలు పర్వతం మీద మోకరించి ఆయన ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎన్నో వచనం అండి అది? 46వ వచనం. నలభై 42. అహాబు భోజనం చేయబోయినో గాని ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అహాబేమో అనంతటానికి వెళ్ళిపోయాడండి. 450 మంది ప్రవక్తలు చచ్చిపోయారు, కానీ ఆయనేమో భోజనం చేయడానికి వెళ్ళిపోయాడండి. ఈయన మాత్రం ఈ సహాయం చేసిన దేవుడికి కృతజ్ఞతగా ప్రార్థన చేయడానికి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఏలియా గొప్ప ప్రవక్త అండి. అంత గొప్ప ప్రవక్త కూడా మోకాళ్ళు ప్రార్థన చేశారే. అమ్మ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మోకాళ్ళు ప్రార్థన చేస్తారే? మనం మోకాళ్ళ లోపులనో ఏదైతే చెప్తామో, కానీ మనం మోకాళ్ళ ప్రార్థన చేయలేము. మన మోకాళ్ళట అరిగిన కొలిది మన ముఖం ప్రకాశిస్తుందండి. దేవుడు మన మాటలు వింటాడు. మనం ఏది చెప్తే అది జరుగుతుంది. ఏలియా చెప్పింది నెరవేరిందండి. ఏలియా ఇచ్చిన పండుగలు ఏలియా గెలిచాడండి. ఏంటంటే అతని బలం మోకాళ్ళ ప్రార్థన చేయడం వల్ల అతను మోకాళ్ళు పంచుకునేలాగా అతను వంగి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. తర్వాత వర్షం వచ్చేస్తుంటే ఏలియా రథం మీద వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఈ ప్రవక్తకి రథాలు ఉండవు, అతను నడుచుకొని వెళ్ళలేదు. అమ్మ రథం మీద వెళ్ళాడు ముందు వెళ్తాడా ఊళ్ళోకి? నడుచుకొని వెళ్ళాడు ముందు వెళ్తాడు? రథం మీద వెళ్ళాడు వెళ్తాడు. కానీ అద్భుతం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉండడం వల్ల 46వ వచనంలో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. రథం మీద వెళ్ళిన వాడి కంటే ముందుగా ఊళ్ళోకి ప్రవేశించాడు యెజ్రెయేలు ఊళ్ళోకి. అహాబు కంటే ముందుగా ఏలియా చేరుకోగలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇది ఒక గొప్ప అద్భుతంగా మనము చెప్పుకోవచ్చండి. తర్వాత ఒక సంఘటన జరిగిందండి. 19వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే ఆ ఊళ్ళో ఒక నాబోత్ అనేటటువంటి ఒక వ్యవసాయదారుడు ఉంటాడండి. ఆ నాబోత్ అనే వాడికి ఒక ద్రాక్ష తోట ఉంటుంది, పితరుల నుంచి వచ్చిన ద్రాక్ష. ఆ ద్రాక్ష తోటను అతను పొద్దుకోవాలనుకుంటాడు రాజుగారు. అమ్మమంటే అతను అమ్మటం లేదని చెప్పేసి తన భార్య దగ్గరికి వచ్చి విచారంగా ఉంటాడు. అంటే ఒక పక్కన దేవుడి యందు భక్తి లేదు, కానీ పొలాలు కొనేయాలని అతని బాధ. అప్పుడు భార్య అన్నదట, ఎంత చిన్న విషయానికి ఎందుకంటే అంతలా బాధపడుతున్నారు, నేను చూసుకుంటానండి, రేపు ఇవాళ కల్లా ఆ పొలం నీ చేతిలో ఉంటుంది. ఏం చేసిందో తెలుసండి, ఉపవాసం ఉండాలని దండోరు వేయించిందట. ఏదో భక్తురాలగా ప్రజలందరూ ఉపవాసం ఉండాలి, ఎవరైనా ఉపవాసం ఉండకపోతే రాళ్ళతో కూడా చేస్తామని. అప్పుడు 4 అబద్ధ సాక్షుల్ని సంపాదించి ఆ 4 చేత ఏం చేసిందంటే, ఈ నాబోత్ అనే రైతు ఉపవాసం ఉండకుండా భోజనం చేయడం మేము చూసాము అని అందరికి వచ్చి చెప్పారట అబద్ధ బోధకులు. చెప్పేటప్పటికి ప్రజలందరూ నమ్మేస్తారండి. 2-3 సాక్ష్యం చెప్తే నమ్మేస్తారు. ఇప్పుడు ఆ నాబోత్ నేను ఉపవాసం ఉన్నానంటే, నేను భోజనం చేయలేదంటే చెప్పినా కానీ అందరూ రాళ్ళతో కొట్టేసి అతన్ని చంపేశారు. అతన్ని చంపేసిన తర్వాత అతనికి ఎవరో లేకపోవడం వల్ల అతని ద్రాక్ష తోటని రాజుగారికి చేసుకున్నారు. అలాగా అన్యాయంగా ఒక నిర్దోషి ప్రాణాన్ని తీసేసి అతని ఒక అమాయకుడు రక్తాన్ని కాల్చేలా చేశారు. అతని రక్తం పాపం ఎక్కడైతే రాళ్ళు కొట్టే అతను చంపేశారో అక్కడ అతని రక్తం కారి అతని రక్తాన్ని కుక్కలు లాగాయట. పాపం చాలా అవమానకరం. అలాగే అప్పుడు ప్రవక్తని దేవుడు పంపించి ఆ నాబోతు రక్తాన్ని ఎక్కడికి కుక్కలు ఎలాగైతే నాకాయో
రాజుగారి రక్తము రాణిగారి రక్తం కూడా కుక్కలు లాగుతాయి అని చెప్పు అని పంపించాడండి దేవుడు. అంటే ఇది ఒక పని అండి. 6వ పని ఏంటమ్మా? ఆహాబు రక్తము, ఆహాబు యెజెబెలుల రక్తము కుక్కలు నాకుతాయని చెప్పమన్నాడు. మామూలు విషయం అండి. మనం ఎవరింటికి వెళ్ళి నీ రక్తం కుక్కలు అవుతాయని చెప్తే వాళ్ళు మనకి గిఫ్ట్ ఇస్తారా? చాలా డేంజర్ అండి. ప్రవక్త పని చేయడం మామూలు విషయం కాదు, చాలా భయము. ఈ ప్రవక్త వెళ్ళి అలా చెప్పాడట. 21వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయండి. 21వ అధ్యాయము మనం అద్భుతాల్లో ఒక మాట రాసుకోవాలి. ఇక్కడ అద్భుతం ఏంటమ్మా? వర్షాన్ని రప్పించడం. వర్షాన్ని రప్పించడం అద్భుతం. అగ్ని రాసుకున్నాం కదా, బలిపేట మీద అగ్ని రప్పించడం రాసుకున్నాం. ఇప్పుడు వర్షం వచ్చింది అనమాట. వాళ్ళు అందరూ వచ్చేసారు. సరే, ఇప్పుడు ఈ నాబోతు రక్తం కుక్కలు లాగడం గురించి 21వ అధ్యాయము 17 నుంచి 29 వచనాలు రాయబడిందండి. 21వ అధ్యాయము 17 నుంచి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబునకు ఎదుర్కొని పోయి, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరుచుకొని పోయిను. ఆ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. 29వ వచనం. అహాబు నాకు భయపడి వెనేము సారీ 19వ వచనం అండి. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఇది ఏలియా వెళ్ళి అహాబు రాజుకి చెప్పబడినటువంటి హెచ్చరిక. చెప్పిన ప్రకారంగా జరిగిందట. అసలు దేవుడట అతని మీద ఎంత కోపం పడ్డాడటంటే, అతని కాలంలో అతను చేసినటువంటి తప్పులకి మొత్తం అతన్ని, అతని కుటుంబ సభ్యుల్ని, అతని వంశాన్ని అందరినీ చంపేద్దాం అనుకున్నాడటండి. 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుచున్న తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారములను రీతిగా విగ్రహాలు పెట్టుకొని అతడు బహు హేయమైనగా ప్రవర్తించను. ఆహాబ్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆహాబ్ ఏం చేశాడటంటే, అమ్మ బాబు నేను ఎంత పాపాలు చేస్తున్నానా అని అతను వస్త్రాలు చూపించుకున్నాడటండి. ఆహాబ్ బారుబాటు పొందాడటండి. గోరుబెట్ట పట్టుకొని ఉపవాసం ఉండి వ్యాకులు పడగా ఇప్పుడు దేవుడు కరిగిపోయాడటండి. ఆహాబు మారుమనసు పొందినా దేవుడు కరిగిపోయాడు. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియా ప్రత్యక్షమై ఎలా కలిగించను. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం చూచితవా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకులందరి మీదకి నేను దాన్ని రప్పించేదను. అసలు అతని వంశముని నిర్వంశం చేసేద్దాం అనుకున్నాడట. కానీ అతను మారుమనసు పొందాడు. అమ్మా ఇక్కడ చిన్న నీటండి. అలాంటి దుర్మార్గుడైన అహాబు మారుమనసు పొందితేనే దేవుడు కరిగిపోయాడు కదా. అమ్మ మనం మారుమనసు పొందితే దేవుడు అంగీకరించడండి. మనం అహాబు కంటే మనం దుర్మార్గులమా? అలాంటి దుర్మార్గుడు మారుమనసు పొందితేనే చూసావా ఎలా భయపడిపోయాడో నాకు అని దేవుడట ఎలియాకి చెప్పి అతని కాలంలో అందరినీ చంపరని చెప్పు, అతని కొడుకు కాలంలో చంపుతానని చెప్పని అలాగా దేవుడు మాటిచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. కానీ అతని రక్తాన్ని మాత్రం కుక్కలు నాకుతాయని దేవుడు చెప్పాడు. అతని వంశాన్ని ఉంచుతాడు కానీ కుక్కలు అతని రక్తాన్ని నాకుతాయి, అతని భార్య రక్తాన్ని నాకుతాయి. ఇది ఎప్పుడు నెరవేరిందండి? మొదటి రాజుల గ్రంథంలో 22వ అధ్యాయము 30వ వచనంలో. మొదటి రాజులు 22:30. ఈ రామోత్ గిలాత్ అనేటటువంటి రామోత్ గిలాత్ వారట శత్రువులు అహాబ్ మీదకి వచ్చారు, దండేసి వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. అంటే ఇదంతా దేవుడి యొక్క జోక్యం మీద జరుగుతుంది. శత్రువులు యుద్ధానికి వచ్చారు. అప్పుడట
వాళ్ళందరూ ఒక 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 మాట అనుకుని వచ్చారని తెలిసిందట. ఏమాట అంటే, మనం ప్రజలు ఎవరిని చంపొద్దు, మన టార్గెట్ అంతా ఆహాబే. ఆహాబు ఎక్కడున్నాడో ఆహాబుని పట్టుకొని ఆహాబుని చంపేయడమే మన టార్గెట్, మనందరం అతని మీద గురి పెడదాం అని అంటే అనుకున్నారట. ఆ విషయం ఆహాబు తెలిసింది. ఆహాబు ఏం చేశాడటండి, మారువేషం వేసుకున్నాడట. మారువేషం అంటే ఏంటి, యుద్ధంలో మారువేషం వేయడం అంటే రాజుగారు ఏమో సైనికులు బట్టలు వేసుకుంటాడు అనమాట. సైనికుల్లో కలిసిపోతాడు. సైనికుల్లో కలిసిపోతారు, కనిపెట్టలేరు. రాజు ఎక్కడున్నాడో, రాజు బట్టలు వేసుకున్నాడు ఎక్కడున్నాడో చూస్తారు, దొరకడు. కాబట్టి ఇతను ప్రాణభయం ఉండదనుకున్నాడే. అప్పుడట సైనికుల మీద ఎవరు గురి పెట్టలేదు. ఒక ఆయనట ఎవరో తెలియకుండా చేయి జారిపోయిందటండి. ఎటో కొట్టపోవడమో, ఎవరినో కొట్టపోతే చేయి జారిపోయి తిరిగి వెళ్ళి ఆ మారువేశ్వరం ఒళ్ళోడు గుర్చిపోయిందంట. చూడండి, రాజుగారి సంప్రదాయం అని అనుకుంటున్నారు కానీ రాజుగారు ఎక్కడున్నారో తెలియదు. కానీ గురి చూడకుండా ఇచ్చిరాడట ఒకడెవడో. అది గురి చూడకుండా ఇచ్చినా కానీ తిరిగి వెళ్ళి రాజుగారు కొట్టడానికి గుర్చుకుందంట. ఇదంతా ఎవరు చేస్తామండి, దేవుడు చేస్తాం. అప్పుడు అతను పడిపోయిన రథము, ఆ రథం మీద అతను చచ్చిపోయాడు. ఆ రథాన్ని తీసుకెళ్ళి కడుగుతామనంటే ఇంట్లో తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఆ కడిగే లోపల కుక్కలు వచ్చి ఆ రథాన్ని నాకేయాలి. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు పొల్లిపోదండి. ఈ ఆహాబు రక్తాన్ని కుక్కలు లాపుతాయని దేవుడు చెప్పాడు. అక్షరాల అది నెరవేరినట్టుగా చూస్తున్నామండి. మొదటి రాజులు 22:30-38 వచనాల్లో ఆ విషయం ఉంది. మీరు తర్వాతనే ఇంటికి వెళ్ళినా చదువుకోవచ్చండి. 38. రెండో రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 30వ వచనంలో ఈ యెజెబెలు రక్తం కుక్కల్లాకే. అందుకని అంటే ఆహాబు చచ్చిపోయిన చాన్నాళ్ళ తర్వాత యెజెబెలు చచ్చిపోయింది, భార్య చచ్చిపోయింది. జాషువా గారు ఒక మాట అంటారండి, ఎవరైనా గయ్యాలి భార్యలు తొందరగా విధవరాలు అవుతారట. భర్తని సాధించి భర్తని కంట్రోల్లో పెట్టుకొని ఆవిడ రిమోట్ లాగా బ్రతికితే ఆవిడ గయ్యాలి భార్య తొందరగా విధవరాలు అవుతుంది. భర్తే ముందు చేసిపోతాడు, ఆవిడే ఎక్కువ రోజులు విధవరాలుగా బ్రతుకుతుంది. అది శాపం అండి. ఎప్పుడైనా భార్య ఎలా ఉండాలంటే భర్తకు లోబడినట్టు ఉండాలి. కానీ భర్త ఏమో భార్యకు లోబడిలాగా ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబంలో ఆవిడ విధవరాలు అవుతుందంట. ఖచ్చితంగా భర్తను పోగొట్టుకుంటుంది ముందుగా. ఇక్కడ ఈ యెజెబెలు కూడా అలాగే జరిగిందండి. ఆవిడ భర్తను కంట్రోల్లో పెట్టుకుంది. భర్తను కంట్రోల్ పెట్టుకుని ఇష్టవిడిగా ఆమె ప్రవర్తించింది. ఏమైందండి, విధవరాలు అయిందండి. ఆ భర్త చచ్చిపోయిన ఎన్నో సంవత్సరాలకి ఆవిడ రక్తం కూడా కుక్కలు లాక్కాయి. ఒకసారి చూడండి, రెండో రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. ఆయన తన ముఖము రంగు పూసుకొని శిరోపురుషులను గ్రహించుకొని చూస్తూ ఉండగా ఎగువ కుటుంబం ద్వారా ప్రవేశించారు. యెహో అనేవాడు శత్రువులు. ఈవిడ కూడా మేకప్ వేసిందట. కానీ ఈవిడ కూడా అలాగే యెహో అనే శత్రువు వచ్చి ఒక రాజు వచ్చి యెహో చేతిలో చచ్చిపోయిందట. 37వ వచనం. యెజెబెలు యొక్క భూభాగం ఉండిన పెట్ట వలె ఉండేది. ఆయన తన సేవకుడు ఏరియా ద్వారా మాట చొప్పున జరిగింది. 36వ వచనం. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతను ఇట్లనెను, ఇది యెజెబెలు అని ఎవరిని గుర్తుపట్టలేకుండా యెజెబెలు భూభాగం అందు కుక్కలు యెజెబెలు మాంసము తినును. నెరవేరిందమ్మా. భర్త రక్తాన్ని కుక్కల్లాకి, భార్య రక్తాన్ని కుక్కల్లాకి. వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక నాబోతు అనేవాడు ఒక ద్రాక్ష తోట కోసము అతన్ని చంపి అతని రక్తాన్ని కుక్కల్లాకేటట్లు చేయడం వల్ల దేవుడు ఏలియా ద్వారా పలికించాడు. ఏలియా చెప్పింది అక్షరాల నెరవేరినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. పాటలు మనం చదివేటప్పుడు మనకి భయమేస్తుందండి, మన ఒళ్ళు ఉడుకుతుంది. నిజంగా పాటలు మనకు అర్థమయ్యేలాగా ఎవరైనా చెప్పగలిగితే ఖచ్చితంగా మన జీవితం అంతా అందులో కనపడుతుంది. మనం ఎలా బ్రతకూడదనే సంగతి అర్థమవుతుందండి. అప్పుడు ఆహాబు చచ్చిపోయాడు కాబట్టి ఆహాబు కుమారుడైన అహజ్యా రాజు అయ్యాడంటే. ఇప్పుడు తల్లి తండ్రి అంత దుర్మార్గులు. ఏలియాని దేవుడు వాడుకొని ఆ దేశానికి కరువు రప్పించి ఆ దేశంలో బలిపీఠం మీదకి అగ్గి రప్పించి 450 మంది బయలు ప్రవక్తల్ని 400 మంది అక్షరాదేవి ప్రవక్తల్ని చంపించిన తర్వాత ఆ కొడుకు ఏమైపోవాలమ్మా? తల్లిదండ్రుల బతుకుచ్చా?
మా తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాదు కాబట్టి ఇలాంటి దిక్కుమాలి చాలా తెచ్చారు, నేను అలా బ్రతకూడదు, నేనే నీతిగా బ్రతకాలని తల్లిదండ్రులకి కష్టాలు వచ్చిన తర్వాతనే కొడుకు మారాలి. కానీ ఆ కొడుకు మరి ఎంత బుద్ధిహీనుడో, ఎంత బుద్ధిహీనమైన కొడుకు మరి నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లిదండ్రులు అనుసరించే బతికాడంట ఆయన కూడా. అతను రాజు అయ్యాడట. రెండో రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. ఆయన రాజు అయినంటేనట ఈ దుర్మార్గుడు అతనిలాగా తల్లిదండ్రుల్లో బతికాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతను 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 2వ సంవత్సరంలోనే మేడ కిటికీ మీద కూర్చున్నాడట, కింద పడిపోయాడట. కింద పడిపోయిన వెంటనే రోజు అయిపోయి మనసు ఎక్కించాడట. ఇప్పుడు అతను ఏం చేయాలమ్మా, ఒకరు కష్టం వచ్చిందమ్మా, ఏం చేయాలమ్మా? మన ఊర్లో ఏరియా గారు ఉన్నారు, ఆ ప్రవక్త దాన్ని పంపించి నేను బతుకుతానో చస్తానో కొద్దిగా అడిగి రండిరా అని చెప్పాలని. కానీ ఈయనేం చేశాడట, పడిపోయిన తర్వాత ఏం చేశాడట, వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడండి మనుషుల్ని. అంటే ఎక్కడ పంపించాడు? బయల్జబూబు దగ్గర పంపించేటండి. బయల్జబూబు అంటే ఆ దెయ్యాల అధిపతి దగ్గరికి, లేకపోతే ఆ విగ్రహారాధికులు ప్రవక్తల దగ్గరికి పంపించాడట. ఎక్కడ పంపించాలమ్మా? మంచోడుగా మారిపోయినాడైతే దేవుడి ప్రవక్త దగ్గరికి, యెహోవా ప్రవక్త దగ్గరికి పంపించి అడగాలి. కానీ ఆయన ఇంకా వాళ్ళ అమ్మ నాన్నను అనుసరిస్తున్నాడు, ఆయన చచ్చిపోయిన అమ్మ నాన్ననే అనుసరిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రవక్త దగ్గరికి ఒకడు వెళ్తున్నాడట, వెళ్ళి అడుగుదామని వెళ్తుంటే మధ్యలో ఏది అడుగుకున్నాడట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా రాజుగారు పడిపోయారండి, అతను బతుకుతాడో చనిపోతాడో అడిగిరమ్మని బయల్జబూబు దగ్గరికి పంపించేది వెళ్తున్నాడంటే. నువ్వు బయల్జబూబు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, బేతేల్లో నేను ఉన్నాను కదా, నన్ను అడగాలి కదా, నేను చెప్తాను కదా, మీ రాజుగారు ఎక్కువ మంత్రం దిక్కుండా చచ్చిపోతాడని చెప్పండి అన్నాడంట. ఏలియా అంతేనండి, మొహమాటం ఏముండదు, దేవుడు ఏం చెప్తే చెప్పేళ్ళే. అప్పుడు ఆ సైనికుడు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మంచం మీద పడ్డారు కదా, మీరు ఇంకా మళ్ళీ బతకరంటండి, మంచం మీద మీరు చచ్చిపోతారంటండి కొద్ది రోజుల్లో, మీరు ఇంకా బ్రతకడం అనేది అసాధ్యం అంటారు. ఇప్పుడు మనం బతకం, మనం చచ్చిపోతామని మనకు డాక్టర్ గారు చెప్పారనుకోండి, మనం ఏమవ్వాలమ్మా? విచారం పట్టేయాలండి. విచారం పట్టేసి కృంగిపోయి మనం ఏదైనా చేయలేకపోయి ఏది చేసేయాలండి. అప్పుడు కొడుకు పెళ్లి చేయలేకపోతే పెళ్లి చేసేయాలి. ఎవరికైనా గొడవ ఉంది, మనం వెళ్ళి వాళ్ళని రప్పించుకొని వాళ్ళతో మాట్లాడేయాలి. ఎవరికైనా అప్పున్నాం, బాబు నేను చచ్చిపోయేలా ఉన్నాను, నీ అప్పు తీర్చి చచ్చిపోతానని వాళ్ళ అప్పు తీర్చేయాలి. ఏదైనా ఒక పాపాలు చేస్తే అవన్నీ కడిగేసుకోవాలండి చచ్చే ముందు, ఎలాగ చస్తామని తెలిసిన తర్వాత. కానీ ఈయనేం చేసి తెలుసండి, ఆ ఏరియా చంపేయడానికి 50 మందిని ఒక 50 మందిని, ఆ 50 మందికి ఒక అధిపతిని ఇచ్చి పంపించి ఎక్కడున్నా అతను చంపేయండి అని పంపించాడు. 450 మంది ఏం చేయలేకపోయారు, 850 మంది ఏం చేయలేకపోయారు. 50 మంది చంపేస్తారని బుద్ధిహీనుడు ఎలాగనుకున్నాడు చూడండి. అప్పుడు ఆ సైనికుల్ని ఈ అహజ్య అనే రాజు, ఆహాబు కొడుకు ఏరియా దగ్గరికి పంపించాడట. అప్పుడు వాళ్ళందరూ ఏరియా దగ్గరికి వచ్చారట. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దామని. వెంటనే రాజు వారి ఆరోగ్యంతో కూడా ఏరియా చూసుకోలేదు. అందరూ కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి తన సైనికులకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆదేశిస్తూ ఉన్నాడనండి. ఏరియా, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహిస్తుంది కాబట్టి 50 మందికి అధిపతి వాంటారు. అప్పుడు ఏరియా ఏం చేశాడంటే, నేనే కానీ నిజంగా దేవుని ప్రవక్తను అయితే 50 మంది మీదకి అగ్ని వచ్చి వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. అప్పుడు 50 మంది మీదకి ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళు చచ్చిపోయారట. ఆ 50 మందికి ఒక అధిపతి వస్తాడు, అతను కూడా చచ్చిపోయాడు. 51 మంది చచ్చిపోయిన తర్వాత రాజుగారికి ఏమో బుద్ధి రావాలి, మళ్ళీ ఇంకో 50 మందిని ఒక అధిపతిని పంపించాడు. ఏరియా వాళ్ళని అలాగే ఆకాశం నుంచి అగ్ని తప్పించి చంపేశాడు. ఇప్పటికీ బుద్ధి రాడు. ఈ 3వసారి ఇంకో 50 మందిని, ఈ వెళ్ళినోళ్ళు ఎలాగెళ్ళారో అర్థం అవ్వలేదండి. ముందోళ్ళు చచ్చారని తెలిసాక 2వ వాళ్ళు వెళ్ళడానికి భయపడాలి. కానీ ఇది ఎవడో కొద్ది మంచోడండి. ఈ 3వసారి వెళ్ళిన అధిపతి తీసుకెళ్ళాడు. కానీ ఏరియా చూడగానే క్షమాపణ వేడుకొని, అయ్యా
రాజుగారు వెళ్ళమన్నారని తప్పక వచ్చామండి, మాకు తెలిసండి మీరు దేవుని ప్రవక్త అని, మమ్మల్ని మన్నించండి, మేము మిమ్మల్ని ఏం చెయ్యమో మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటే ఆయనట వాళ్ళని ఏమి చేయకుండా వాళ్ళు తిరిగి పంపించారట. అంటే ఇక్కడ మనం ఏలియా చేసిన అద్భుతం ఏంటమ్మా? ఏలియా చేసిన 6వ అద్భుతం ఏంటమ్మా? 100 మంది సైనికులని అగ్నితో కాల్చాడండి, అగ్నితో దహించను. అది మామూలు విషయం కాదండి. ఏలియా చేసినటువంటి 6వ అద్భుతం అండి. సరే, చివరగా ఏలియా జీవితంలో ఆయన చేసినటువంటి చిన్న బలహీనమైన పని ఏంటంటే, ఆహాబు చచ్చిపోయాడు. ఆహాబు భార్య బ్రతుకున్నప్పటికీ ఆహాబు భార్య కోపం వచ్చింది, నా ప్రవక్తలందరినీ చంపేస్తాడా, నేను అతన్ని ఎక్కడున్నా చంపేస్తానని చెప్పేసి అతని కోసం పట్టుకోవడానికి పరిగెట్టిందట. అప్పుడు అతను అరణ్యాల్లో దాక్కున్నాడట. అలాగే దాక్కోవడం, అప్పుడు దాక్కున్నప్పుడు దేవుడు అతను కనిపించి ప్రత్యక్షమై ఆయన బలపరిచి నువ్వు ఇక్కడక్కడ ఉండొద్దని చెప్పేసి తీసుకెళ్ళి దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో 40 దినాలు అతను ఉండేటట్లుగా దేవుడు కాపాడాడండి. ఆ విషయం మనం ఎక్కడ రాయబడింది అది? సరేండి, అది ఆ విషయం అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. చివరగా ఏలియా ఆకాశానికి ఆరోగ్యం అయిపోదాం అనుకున్నాడు. అంటే ఇంకా అతనికి భూమి మీద ఉండాలనిపించలేదు, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని. కానీ శిష్యులకు బాగా ప్రియమైన శిష్యులు ఉన్నారు ఆయనకి. ఆ ప్రియమైన శిష్యుల్ని వదులుకొని వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేక, మీరందరూ ఇక్కడ ఉండండి, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళి వస్తానని చెప్తే ఆ శిష్యుడంట వదలలేదట ఎలీషా. నేను మీ వెనకతలు వస్తానని, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని వెనకతలు వెంటబడ్డాడట. సరే రా అయితే అని చెప్పి తీసుకుని వెళ్ళి యోర్దాను నది దాకా వెళ్ళాడట. ఇదేంటి ఈ నదిలోకి వెళ్తున్నాడు అని చెప్పేసి ఉన్న శిష్యులందరూ దూరంగా ఉండిపోయారట. కానీ ఒక శిష్యుడు మాత్రం అతను నదిలోకి వెళ్తే నదిలోకే వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అప్పుడు ఆ ఎలీషా ప్రవక్త చూస్తుండగా అతను ఒంటి మీద ఉన్న దుప్పట తీసి నది మీద కొట్టాడట. ఎప్పుడైతే నది మీద కొట్టాడో ఏలియా, ఆ నది చీలిపోయి పావిచ్చేసిందట. ఆ నదిలో పడి ఏలియా నడుచుకొని, అతను వెనకాల ఎలీషా కూడా నడుచుకొని యోర్దాను నది దాటి వెళ్ళారండి. అంటే బైబిల్లో యోర్దాను నది దాటడం 2 సార్లు జరిగింది. ఇశ్రాయేలు దాటారు. అప్పుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు యోర్దాను నదికి ఇలా కాలెట్టి ఇలాగ పేరుపోయింది. అప్పుడు ఇలాగ అవతల దాటి వెళ్ళారు. యెహోషువ అద్భుతం చేశాడు. ఇప్పుడేమో మళ్ళీ ఏలియా చేశాడండి అద్భుతం. యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళారు. ఆ సంగతి మనం చూడొచ్చండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయేను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేది. నదిని పాయలుగా చేశాడండి. అంటే ఇది 7వ అద్భుతం. అది ఏలియా చేసిన 7వ అద్భుతం ఏంటమ్మా? యోర్దాను నదిని పాయలు చేయుట. ఆ తర్వాత ఆయన ఆకాశానికి అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో, సుడిగాలితో ఆయన ఆకాశానికి ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక దుప్పట పడిందట కిందకి. ఆ దుప్పట గురువుగారు ఇచ్చిన బహుమతిగా స్వీకరించాడట ఎలీషా. గురువుగారు బతుకునేటప్పుడు అదే ఆరోహణమయ్యే ముందు నీకేమైనా వరం కావాలని అయినా, నీకేమైనా బహుమానం కావాలని అడిగితే నాకేమొద్దండి కానీ నీ మీదకి వచ్చిన ఆత్మని 2 వంతులుగా నా మీదకి వచ్చేలా చెయ్యి అని చెప్పేసి కోరుకున్నాడట. అంటే అతను కోరుకున్నది ఏంటంటే, నీ అంత తీవ్రంగా, నీ అంత పరిశుద్ధంగా, నీలాగా నేను కూడా ప్రార్థనాపరుడుగా, భక్తిపరుడుగా నన్ను చేయమని కోరుకున్నాడు. ఆ దేవుడు దానికి అవకాశం ఇచ్చాడండి. అందువల్ల ఎలీషా ప్రవక్త ఏలియా కంటే ఎక్కువగానే అద్భుతాలు చేసినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో చూడగలమండి. ఈ ఏలియా గురించి
ఏలియా మళ్ళా పుడతాడని, లేకపోతే ఏలియా మళ్ళా వస్తాడని ఏ ప్రవక్త ప్రవచించాడండి? ఏలియా మళ్ళీ వస్తాడని ఏ ప్రవక్త ప్రవచించాడండి? మలాఖీ గ్రంథంలో మలాఖీ అనే ప్రవక్త ఏలియా మళ్ళీ వస్తాడని ప్రవచించాడండి. మలాఖీ గ్రంథం 4:5 ఆ విషయం ఉంది. రైట్. అది ఎవరమ్మా? ఇందాక చెప్పుకున్నాం మత్తయి వార్త 3:4 బాప్తిస్మిచ్చిన యోహాను ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు అని రాయబడింది. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారు కూడా ఒప్పుకున్నారు, ఈ యోహానే ఏలియా అని. మత్తయి వార్త 11:14 యేసుక్రీస్తు వారు యోహానే ఏలియా అని ఒప్పుకున్నారని. మత్తయి వార్త 11:14. రాబో ఏలియా ఇతడే. 17:12. మత్తయి 17:12. యోహాను విషయంలో అలా చేశారు. ఏలియా వచ్చాడు కానీ అతను ఏలియా సంగతి గుర్తెరక్క అతన్ని ఇష్టం వచ్చినట్టు చంపేశారు అని చెప్పాడండి. యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోసే ఏలియాలు కనపడ్డారట శిష్యులకి. 3 శిష్యులు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు యేసు ప్రభు వెనకట్ల కొండెక్కారట. అక్కడ యేసు ప్రభు వారికి ఏలియా, మోసే కనపడి వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం వీళ్ళు ముగ్గురు చూశారట. అమ్మా చిన్న ప్రశ్న మిలకా గారు చెప్పవచ్చు. అమ్మా బైబిల్లో ఎంతమంది ఉన్నారు కదా, దావీదు, ఎస్ఐ, ఇలాంటి భక్తులు చాలా మంది, ఇర్మియా, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ మానేసి మోసే ఏలియానే ఎందుకు వచ్చారండి యేసు ప్రభుతో మాట్లాడడానికి? ఉన్నోళ్ళందరూ కాదా? అదేం కాదు. వాస్తవం ఏంటంటే మోసే ఎవరమ్మా? ధర్మశాస్త్రాన్ని మోరియా కొండ మీద నుండి తెచ్చినవాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినవాడు మోసే. అతను గొప్పవాడే. ఇశ్రాయేల్ అందరికీ గొప్పవాడు ఎవరంటే మోసే. ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు కొండ మీద నుండి. అలాగే ఎలియా ఎలా గొప్పవాడంటే ఆ ధర్మశాస్త్రం వైపు ప్రజలను మళ్లించాడే. ఒకరు ఏలియా కనుక రాకపోతే ఈ అహాబు, యెజబెలు, ఇద్దరు భార్య భర్తలు కలిపి ఏం చేసేవారే? అప్పటికే అందరినీ చంపేశారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేశారు. ఉన్న కొంతమంది భయపెడుతూ ఉన్న వాళ్ళని ఏం చేశారు? వాళ్ళ వైపు తీసుకున్నారు. ఇంకో కొద్ది రోజులుగా ఏలియా రాకపోతే పూర్తిగా అందరూ కూడా బయలుదేవతలను ఆరాధించే వాళ్ళు అయిపోనండి ఇశ్రాయేలు. ఇంకా యెహోవాను మర్చిపోను అందరూ. కానీ ఏలియా వచ్చి 450 మందిని చంపేసి ఆ బలిపీఠం మీదకి అగ్ని రప్పించి మళ్ళీ ప్రజలందరినీ కూడా దేవుడి వైపు తిప్పాడు. ఆ కాలంలో మోసే చేసిన పని ఎంత గొప్ప పనో ఏలియా చేసిన పని మళ్ళీ దేవుడి వైపు మళ్ళించాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి దేవుడు ఆలతన్నే పంపించాడు. వాళ్ళిద్దరూ పాత నిబంధనకి మూల పురుషులు అంటే వాళ్ళు. కాబట్టి కొత్త నిబంధనకు మూల పురుషుడైన యేసు ప్రభు దగ్గరికి ఆ పాత నిబంధనకు మూల పురుషులైన ఇద్దరిని పంపించి మాట్లాడుకునేలాగా దేవుడు చేశాడు. అది ఆ సంగతి కూడా మనం మత్తయి సువార్త 17:3 రాయబడిందండి. మీరు రూపాంతరం, యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఏలియా గురించి మాట్లాడాడు. రోమాపత్రిక 11:2 అంటే ఏ సందర్భంలో మాట్లాడాడంటే ప్రతి కాలంలోనూ కూడా భక్తిహీనులు ఉన్నట్లుగానే భక్తి పరులు కూడా ఉంటారు. అందరూ సమూలంగా భక్తిహీనులు అయిపోరు, కొందరైనా ఉంటారు. ఉదాహరణకి ఏలియా కాలంలో ఒక్కడే నీతిమంతుడిగా దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు అని చెప్తూ ఆ సందర్భం అన్నమాట. అది భాగంలో లేఖను ప్రభువా వారు వ్యవస్థను చంపి ఈ బలిపీఠంలో పడుకుంటుంది. నేను అప్పటికే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీసిస్తూ ఉన్నారు అని ఇశ్రాయేలుకు విరోధంగా దేవుని అది స్వాదిస్తూ ఉన్నారు. అయితే కాబట్టి అక్కడ చెప్పేది ఏంటంటే దేవుడి బలిపీఠం ఎరగొట్టిన వాళ్ళు ఉన్నారు, దేవుడి బలిపీఠాన్ని తిరిగి కట్టినవాడు ఒకడున్నాడు అని ఏలియా. అలాగే నేను కూడా ఇప్పుడు ఆ యేసు ప్రభుని గురించి మీకు చెప్పడానికి వచ్చాను, నేను ఒక్కడనే అని ఆ సందర్భంలో అక్కడ అలాగా ఆ పాత్ర మందంలో ఏలియాని జ్ఞాపకం చేశారన్నమాట పౌలు.
ఏలియా ఎలాగైతే తిరిగి వచ్చినట్టు ఉన్నదో, అంటే ఏలియా తిరిగి రావడం అంటే మళ్ళీ చచ్చిపోయిన మనుషులు పుట్టరండి. అటువంటి స్వభావంతో, అటువంటి ఆత్మ కలిగి, అటువంటి తీవ్రత కలిగి, అటువంటి పౌరుషం కలిగిన వాడు పుడతాడని ప్రవచనం అన్నమాట. అటువంటి ప్రవచనం ఎవరంటే యోహాను. అలాగే యెజబేలు లాంటిది కూడా పుట్టిందటండి. యెజబేలు అనే భార్య ఉంది కదా, భార్య లాంటిది కూడా పుట్టిందని బైబిల్ చెప్తుందని. ఎవరమ్మా? తుయతైరా పట్టణంలో పుట్టిందట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల్లో ఈ తుయతైరా పట్టణస్తురాలండి ఈమె. ఆమె స్వభావం అచ్చము యెజబేలు రాని స్వభావం లాంటిదే స్వభావం. అంటే ఆ సంఘంలో ఉన్నారా కట్టుడు. తుయతైరా పట్టణం అంటే ఎక్కడో కాదు, క్రీస్తు సంఘం. తుయతైరా అనే పట్టణంలో క్రీస్తు సంఘం ఉంది. ఆ క్రీస్తు సంఘంలో ఒక ఆవిడ ఉందట. ఆవిడేమో నేనే ప్రవక్తని, నేనే వాక్యం చెప్పేస్తాను, నేనే బోధించేస్తాను, నేనే పాడేస్తాను, నేనే నాయకురాలు, నేను చెప్పినట్టు అందరూ చెయ్యాలని రూలిజం చేసేదట. యేసుప్రభు వారు ఆవిడ గురించి రాయిస్తున్నారన్నమాట పత్రికలో. నీ సంఘంలో యెజబేలు ఉంది అని. గుండు బద్దలేసి చచ్చిపోవాలండి ఆ మాట ఆలకిస్తాడు. సంఘంలో నాయకత్వం చేసేటటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే, సంఘంలో బోధించే స్త్రీలు ఎవరైనా ఉంటే, అమ్మో నేను యెజబేల్లా. సంఘంలో ఎవరైనా పురుషుడికి బోధించే స్త్రీ ఉంటే, పురుషుడి మీద ఎదిరించే స్త్రీ ఉంటే ఎవరమ్మా? యెజబేలు. యెజబేలు పుట్టిందట అక్కడ. ఇప్పుడు చాలా సంఘాల్లో పుట్టే ఉంటారండి, అక్కడే కాదు అనేక చోట్ల ఉంటారు. కాబట్టి ఏలియా ఎంత గొప్పవాడంటే సుమారు 1930 చోట్ల ఏలియా గురించి రాయబడిందండి. హెబ్రీ పత్రికలో ఏలియా గురించి రాయబడింది. అనేక సందర్భాల్లో ఏలియా గురించి ప్రస్తావనలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప ప్రవక్త, ఆయన గురించి పెద్ద పరిచయాలు ఏం లేవు. ఒక్క వచనంలోనే పరిచయం చూసామండి. ఒక్క వచనంలోనే గిలాదువాడు, తిష్బీ, అంతే. ఇంకేమి లేవు. తండ్రి ఎవరో, వృత్తి ఏంటో, జాతకం ఏంటో, అతని జీవితం ఏంటో ఏమీ లేవు. గొప్ప పని చేసేవాడికి పొగడ్తలు పరిచయాలు అవసరం లేదటండి. పని చేయలేని వాడికి మనం ఎంత పోగున్నా, ఎంత పరిచయం చేసినా అది పని చేయలేదు. పని చేయాలనుకునే వాడికి పరిచయాలతో పని లేదు. అతని గురించి దేవుడేమి పెద్ద పరిచయం చేయలేదు, కానీ అతను చేసిన పని చూస్తే తక్కువ అధ్యాయంలోనే ఆయన గొప్ప పని మనకి కనపడుతుంది. మనందరూ కూడా ఏలియా వంటి రోషం కలిగి, ఏలియా వంటి పౌరుషం కలిగి మనం కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓపికగా వాక్యం మీ అందరికీ వందనాలు.